నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ కీర్తి కిరీటంలో ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. అందులో మర్చిపోలేని చిత్రం అంటే స్వాతిముత్యం. ఆ సినిమా 40 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన ఎంవి రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు తన కెరియర్ గురించి కూడా రఘు గారు ఏం చెప్తారనేది ఆయన మాటలోనే ఉందాం. లెట్స్ వెల్కమ్ రఘు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఎందుకంటే మీరు సినిమాటోగ్రఫీ అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతిముత్యం 40 years కంప్లీట్ చేసుకుంటుంది. అవును సార్. సో ఒక్కసారి మీరు ఆ సినిమాని గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మెమరీ వండర్ఫుల్ మెమరీస్ అండి. దేవుడు నాకు ఇచ్చిన వారాల్లో అదొక మంచి వారం. డెఫినెట్లీ అన్ఇమాజినబుల్ ఎక్స్పీరియన్స్ అది. అందులో కళా తపస్వి విశ్వనాథ్ గారు అంటారు కదా, జనరల్గా కొన్ని పదవులు కొన్ని బిరుదులు ఊరికే ఏదో రకరకాలుగా ఉండొచ్చు. నిజమైన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయనతో చేయడానికి మీకు రాసిపెట్టి ఉండాలి. అలాగే నాకు 2 సినిమాలు ఆయన ఇచ్చారు వారం. ఎలా అసలు మీకు ఎలా రాసి పెట్టారు అది? నేను వాహినిలో 1975లో ఫోకసింగ్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. ముందు సెట్స్ మీద ఆయన చూడడం జరిగింది. ఓకే. ఐ కాంటాక్ట్, పుస్తకాల్లో చూడడం కాదు. అది జీవన జ్యోతి అనే సినిమా చాలా పెద్ద హిట్ కదా ఆ రోజు. డివిఎస్ రాజు గారిది, వాణిశ్రీ వాళ్ళంతా. నేను వెళ్ళినప్పుడు ఈయన చేసిన సీక్వెన్స్ ఏంటంటే అందరు జనంతో నవ్వేస్తున్నారు, ఈయన రిహార్సల్ చేస్తున్నారు. రమాప్రభ, రాజబాబు. అప్పుడు రాజబాబు అసలు ఉంది కదా. సో ఏదో రమాప్రభకి ఇలా కనుకొట్టేది ఏదో ఫస్ట్ టైం అదనమాట. ఆయన అంత కామెడీగా చేసి చూపిస్తున్నారు డైరెక్టర్గా. తర్వాత మళ్ళీ నేను ఆయన నుంచి బయటకు వచ్చి మా పెద్ద గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు దగ్గర జాయిన్ అయినప్పుడు భక్తకన్నప్ప బుట్టాయిగూడలో చేశాము బాపు గారితో. షెడ్యూల్ అయిపోగానే షిఫ్ట్ టు రాజమండ్రి అన్నారు. అక్కడికి వెళ్తే విశ్వనాథ్ గారితోనే కంటిన్యూ అయ్యి సార్ అది బాపిరెడ్డి గారు బుట్టాయిగూడలో బాపు గారు, అది అయిపోయింది షెడ్యూల్. రాజమండ్రికి షిఫ్ట్ అన్నారు. ఇక్కడికి వస్తే కె విశ్వనాథ్ గారి సినిమా సిరిసిరిమువ్వ రాజమండ్రి. అక్కడ విశ్వనాథ్ గారితో వర్క్ అనమాట. జయప్రద ఎర్లీ డేస్, అమ్మాయి పేరు లలిత అని చెప్పేవాడు. ఎందుకంటే నాకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు పరిచయం, వాళ్ళు చెప్పారు జయప్రద తర్వాత పేరు పెట్టారు ఇది అని చెప్పేసి. తర్వాత చంద్రమోహను, సత్యనారాయణ గారు ఇవన్నీ అనమాట. అప్పుడు డైరెక్ట్గా విశ్వనాథ్ గారితో రికగ్నైజ్ అవుతాం కదా, కెమెరా అసిస్టెంట్స్గా లైటింగ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడాలు అవన్నీ చూడాలు రిజిస్టర్ అయిపోయాం అనమాట. మరి మీకు డైరెక్ట్ సినిమాటోగ్రాఫర్గా ఈ సినిమాకి ఎలా లింక్ ఏంటని అడుగుతున్నారా? నేను ఫస్ట్ పిక్చర్గా కొత్త దంపతులు అనేది ఇవన్నీ మామూలుగా రెగ్యులర్గా అన్ని చోట్ల చెప్పేది. అది రిలీజ్గా అయితే విజయబాబురెడ్డి గారి డైరెక్షన్లో ఆయన ఫస్ట్ టైము డైరెక్టర్. నేను నాకు కూడా ఫస్ట్ టైంగానే బయటకు వచ్చింది మగమహారాజు. ఆ తర్వాత కొన్ని సినిమాలు అయిన తర్వాత 2-3 సినిమాలు అయిన తర్వాత వంశీతో నాకు లింకు. ఇద్దరం కలిసి ఎదిగాము, అసిస్టెంట్స్గానే ఎదిగాము. చేస్తున్నప్పుడు వంశీ సితార సినిమా ఫస్ట్ నాకు. ఆ సితార సినిమా మోస్ట్ పాపులర్, మీ అందరికీ తెలుసు. సో విశ్వనాథ్ గారు పూర్ణోదయకి లింక్ ఎలాగ ఉంది కదా. ఏడిద నాగేశ్వరరావు గారు సిరిసిరిమువ్వకి ఆయన టోటల్ ఇదనమాట నిర్వహణ. సో విశ్వనాథ్ గారు బాగా తెలిసిన సంస్థ కాబట్టి అక్కడ వంశీ ఆల్రెడీ శంకరాభరణం చేశాడు. నాకు వంశీకి సిరిసిరిమువ్వ ప్రొడ్యూసర్ ఆఫీసులో వెనకాల నుంచి పరిచయం, వెనకాల ఉండే గెస్ట్ రూమ్ల దగ్గర నుంచి మేమంతా కూర్చునేవాళ్ళు అక్కడ. ఆ వంశీ నేను ట్రావెల్ చేస్తాం టుగెదర్ అనుకున్న రోజుల్లో అతనికి మంచి పలికి వచ్చింది. కానీ హరి అనుమోలు చేశాడు. అది బ్యానర్ వాళ్ళది, ప్రొడ్యూసరు మిగిలిన వాళ్ళంతా వాళ్ళ గ్రూప్ అనమాట. అప్పుడు వంశీ నాకు 2వ పిక్చరు నాకు ఇచ్చాడు. ఏడిది నాగేశ్వరరావు గారు కూడా వెల్కమ్ చేశారు. ఏది నా సినిమాలు మగమహారాజు, చిరంజీవితో ఇంకో సినిమా మహానగరంలో మైగడి ఇవన్నీ చూసి ఓకే మంచి వర్క్ చేస్తున్నాడు, నువ్వు ఎలాగో కావాలనుకుంటున్నావు కదా, మనం ఫిక్స్ చేద్దామని సితార్కి ఫిక్స్ చేశారు. ఆ సంస్థ అది. సితారా సినిమా చూసిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేసినట్టుగా ఈయన చూస్తుంటారుగా, అలాగలాగా తర్వాత అన్వేషణ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని సినిమాలు అయిన తర్వాత కమల్ హాసన్ డేట్స్ తీసుకొని విశ్వనాథ్ గారితో చేద్దాం అనుకున్నప్పుడు నా ప్రపోజల్ ఇస్తే
హ్యాపీగా వెల్కమ్ చేశారు విశ్వనాథ్ గారు. అది నా ఎంట్రీ. విశ్వనాథ్ గారితో స్ట్రైట్ నేను కెమెరామెన్గా. కానీ అప్పటికే విశ్వనాథ్ గారికంటూ ఒక గుర్తింపు ఉంది, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. సో మీకు సితారా అన్వేషణతో తెలుగు రాష్ట్రాల్లో మంచి, అటు వంశీ గారికి కానీ మీకు కానీ మంచి పేరు వచ్చింది. సితార్లో అయితే ఏకంగా ఎడిటింగ్కే నేషనల్ అవార్డు వచ్చింది. అవును, అనిల్ మల్నాడు. సో మీరు విశ్వనాథ్ గారి సినిమాకి నేను సినిమాటోగ్రాఫర్ని అని ఫిక్స్ అయిన మరుక్షణం మీకు ఏమనిపించింది? ఒక చిన్న గ్రేట్ ఆపర్చునిటీ ఇంత త్వరలో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ, అంత పెద్ద ఆయన. నేను స్వాతి ముత్యం చేసేటప్పుడు నేను ఎక్కడో ఎవరెస్ట్ శిఖరంత ఫేమ్తో ఉన్నారు ఆయన. ఒక సినిమా 2 సినిమాలు, ప్రతి సినిమా రికార్డే కదండి. మరి అలాంటి ఆయనతో అసిస్టెంట్గా చేయడం వేరును, డైరెక్ట్గా కౌంటర్ పార్ట్ లాగా ఆయన డైరెక్టర్ అయితే నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేయడం అనేది నిజంగా డ్రీమ్ కేమ్ ట్రూ అంటారు కదా, అలా ఫీల్ అయ్యాను డెఫినెట్గా. సో ఫస్ట్ ఆయన డైరెక్షన్లో మీరు సినిమాటోగ్రాఫర్గా మీరు పెట్టిన ఫస్ట్ షాట్ ఏంటి, గుర్తుందా ఇప్పటికి? గుర్తుందండి. లాలీ 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 సాంగ్ కదా, వటపత్ర సాంగ్. అక్కడ స్టార్ట్ చేసాం. ఆ సెట్ ఒక చిన్న కాటేజ్ లాగా ఉంటుంది మెడ్రాస్లో, అది చెన్నైలో. అక్కడ సాంగ్ ప్లాన్ చేశారు. విశ్వనాథ్ గారితో ఇండిపెండెంట్గా ఆయనతో పనిచేసేది మొదటి గడియలు ఇవి. కొంచెం టెన్షన్తో ఉన్నాను, ఎందుకంటే నాకు కొంతమంది చెప్పారు విశ్వనాథ్ గారి దగ్గర పెద్ద నువ్వేం కష్టపడక్కర్లేదు, లెన్స్ ఆయనే పెట్టుకుంటారు, లెన్స్ ఆయనే చెప్తారు, సుమారుగా షార్ట్ కంపోజిషన్ ఆయనే చేస్తారు, అన్నీ చెప్పి లైటింగ్ చేసుకోమని పక్కకి వెళ్ళిపోతారు, మనం ఫోకస్ చేసి లైట్లు వేస్తే ఇంతే, పెద్దగా ఉండదు, అన్నీ ఆయన చూసుకుంటారు అన్నారు. ఇదేంటి మరి మన పనితనం సంగతి ఏంటి అని కొంచెం అలా ఉన్నా, నిజంగానే సెట్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ టైం కాబట్టి కాళ్ళకి దండం పెట్టి ఆ శిశులు తీసుకొని నిలబడ్డ పక్కన. టైం అయింది, చూసుకున్నారు, రాధిక రెడీ అవుతుంది, ఓకే కెమెరా హీర్ అన్నారు. రఘు కెమెరా ఇక్కడ పెట్టుకోవాల, నా పేరు మాట్లాడాల, కెమెరా హీర్ అన్నారు. అక్కడ కనెక్ట్ అవుతున్నా, ముందు మాట్లాడుతున్నాడు, హీర్ అన్నా, ఓకే కెమెరా అసిస్టెంట్ తీసుకొచ్చి పెట్టాడు. నేను కూడా నిలబడినా పక్కన. పుట్ 50 అన్నారు, అతను 50 వేసాడు. విజయ్ అక్కడ పొజిషన్ ఇవ్వమన్నారు, అంటే రాధిక పొజిషన్ అనమాట. ఏమంటే అతను తెలుసు కాబట్టి ఉన్నారు. రఘు అన్నారు, లైటప్ చేసుకో అన్నారు అనమాట. సరే ఏముంది, ఆయన కెమెరా పెట్టారు, నిలబడ్డాడు, ఇంత రేంజ్ నాకు తెలుస్తుంది. లైటప్ డే ఎఫెక్ట్ నా దగ్గర ఉన్న లైట్లతో కీ ఫిల్ అంతే, వేరే ఏం లేదు, చేసుకొని సైలెంట్గా ఉన్నా. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ షాట్ అదే. అంటే సగం పని ఒక రకంగా సులువు అవుతుంది నాకు. ఇంకో రకంగా ఏంటంటే మనకు వదిలేయాలి కదా, లెన్సింగ్ గురించి, మిగిలిన వాటి గురించి, కంపోజిషను కెమెరామెన్కి వదిలేస్తే మనం చేసుకుంటాం కదా అనే ఒక ఫీలింగ్ ఉంది. బట్ పెద్దవాళ్ళు వాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు చేసి గొప్ప గొప్ప కెమెరామెన్తో చేశారు ఆల్రెడీ నా ముందు. స్వామి గారు ఇంకోళ్ళతో చేసినప్పుడు ఈ మాత్రం నాలెడ్జ్ గెయిన్ చేస్తుండ్రా, డైరెక్టర్స్ గెయిన్ చేస్తారు కదా, టెక్నికల్ నాలెడ్జ్ కూడా అది ఉంది ఆయనకి, అపారంగా ఉంది. అప్పుడు ఐ షుడ్ నాట్ కామెంట్ ఎనీథింగ్, ఆయన చెప్పింది చేసేయడం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే డ్యూ కోర్స్లో నెమ్మదిగా పట్టుకుని ఒక షాట్ ఒకటి ఉంది, ఒక ఏదో పెట్టారు ఆయన, పెడితే క్లోజప్ లాడిది ఏదో రేంజ్ ఏదో ఫిక్స్ చేశారు, వెనకాల స్కై ఉంది, బర్నింగ్ స్కై ఉంది. ఓకే, అప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే అల్టిమేట్గా ఆయన పెట్టిన నేను పెట్టిన ప్రజలు చూసినప్పుడు ఇమేజ్ బాగుండాలి కదా. నాకు తెలుస్తుంది బ్యాక్ లైట్ వెనకాలేమో, అమ్మాయి వెనకాలేమో భయంకరమైన బ్రైట్గా ఉంది, ఇటుపక్క కాటేజ్ మధ్యలో గ్యాప్లో నాకు అర్థం కాలేదు. సో నేను కెమెరా ఫిక్స్ చేయకుండా ఇట్లా అంటున్నా. అంటే ఆయన చూశారు, నన్ను చూసి నన్ను విజయని పిలిచి ఏంటి రఘు అటు ఇటు చూస్తున్నారు అంటూ నా దగ్గరికి వచ్చారు. రఘు ఏంటి అని, ఏం లేదు సార్, కెన్ ఐ షిఫ్ట్ కొంచెం 3 ఇంచెస్ అవతలకి వెళ్ళిన, 4-5 ఇంచెస్ అవతలకి వెళ్ళండి. ఎందుకు అన్నారు. అంటే ఏం లేదు సార్ ఇలా అంటే, ఇజ్ ఇట్ బ్యాక్గ్రౌండ్ బర్నింగ్ అని చెప్పాను. అయితే ఏంటన్నారు అంటే, ఆ ఎక్స్పోజర్తో ఇక్కడ ఉండే ఎక్స్పోజర్ బాగా తక్కువ ఉందండి ఫోటోగ్రఫిక్ టర్మ్స్లో, ఆ ఫ్లేరు ఎంఐ ఫేస్ మీదకి వస్తే ట్రూ కలర్ టోన్స్ రావండి, అది ఫోటోగ్రఫీగా కొంచెం అది రకంగా ఉంటుందండి అన్న.
ఏది పెట్టి చూపించని చెప్పి సార్ ఇప్పుడు వెనకాల స్కై లేదు కదండి, వెనకాల కాటేజ్ ఉంది కదండి, ఓకే ఓకే దట్స్ ఇట్ ఫైన్, ఓకే ఈ మ్యాటర్స్ పెద్దగా నువ్వు నాకు చెప్పక్కల, యూ కెన్ డూ వాట్ ఎవర్ ఈస్ బెటర్ అన్నారు. పర్లేదులే యాక్సెప్ట్ చేశారు. అంత పెద్దవాళ్ళకి నాలాంటి వాళ్ళు చెప్తే ఇగో అడ్డం పడవచ్చు. ఇప్పుడు ఆ మాట అనకూడదు, నేను అడ్డం పడవచ్చు, ఏంటి చెప్తున్నాడంటే ఈ పిల్లగాడు అనుకోవచ్చు కదా. సో అలా కాకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఫర్దర్గా ఏంటంటే నండూరికి నాకు షార్ట్ సీను ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పెర్ఫార్మెన్స్లో వెళ్ళిపోయాడు అనమాట. అది బాగా నాకు వర్కౌట్ అయింది ఆయనతో. తర్వాత రషెస్ చూసి కూడా ఆయన హీఈస్ హ్యాపీ అండ్ నేను చాలా హ్యాపీ అని చెప్పి నండూరు విజయధర్ ఆల్రెడీ దగ్గర నేను ఏదైతే అనుకుంటారో అతను చేసి ఇచ్చేస్తున్నాడు. చక్కగా కంపోజిషన్ కానీ కెమెరా హ్యాండ్లింగ్ కూడా చక్కగా చేస్తున్నాడు. ఆ మ్యూజిక్ టైంకి ఆ జూమింగు అని చెప్పి ఆయన వాళ్ళతో మాట్లాడడం నాకు చెప్పారు వాళ్ళు. సో మీరు అసిస్టెంట్గా పనిచేసినప్పటికీ, మీరు ఇండివిజువల్గా సినిమాటోగ్రాఫర్గా ఆయనతో వర్క్ చేసినప్పటికీ విశ్వనాథ్ గారిలో మీరు గమనించిన తేడా ఏంటి? లేదు సార్, అప్పుడు అని ఇప్పుడని కాదండి, ఎప్పుడైనా కూడా ఆయన ఒక తపనతో పనిచేస్తారని మాకు తెలుస్తుంటుందండి. ఆయన అంటే ఎదుర్కొంటా సెట్లో ఉన్నారనుకో, కారు దిగారు, మంచిళ్ళు గించాడు అంతా అయిపోయినా కాకి డ్రెస్సులు వస్తారని తెలుసు కదా మీకు. కాకి డ్రెస్సులు వస్తారు, వచ్చి విజయ్ ఏంటి వాళ్ళ అది చెప్పేదో ఓకే ఓకే అంటారు. అప్పుడు నుంచి నేను ట్రై టు రీడ్ హిమ్ అనమాట. ఇక్కడ ఉంటారు, మైండ్ ఎక్కడో ఉందని తెలుస్తుంటుంది. అబ్జర్వ్ చేసేవాళ్ళు అందరికీ ఏమన్నా తెలియదు. అంటే ఆయన మైండ్ లోపల ఈ కంట్లో ఈ ఎదుర్కొంటున్న సీన్ కాదు, తను రేపు స్క్రీన్ మీద జనానికి చూపించబోయే స్క్రీన్ ఇమాజినేషన్లో ఉందని నాలాంటి వాళ్ళకి నాకు అనిపించేది. అంటే తమకం అంటారు కదా, ఒక రకమైన టోటల్ కమిట్మెంట్ చేసేవాళ్ళ వ్యవహారం అలాగ ఉంటుంది. అది ప్రతి చోట నేను చూశాను. కామెడీలోనూ చూశాను, ట్రాజిడీలోనూ కళ్ళమండీలు తెచ్చే దగ్గర చూశాను. మళ్ళీ సరదాగా ఉంటారు, సరదా చేస్తారు, అడిగి చేస్తారు. సీన్ రాగానే మనిషి లోపలికి వెళ్ళిపోతారు. అది క్యారెక్టర్లోకి తన సినిమా ఇలా ఉండాలి, మై ఫిల్మ్ షుడ్ బి లైక్ దిస్ అనే టైప్కి అయినా వెళ్ళిపోతారు అనమాట. అది అందరు డైరెక్టర్లు అంతగా నేను చూడలే. ఓకే, హైయెస్ట్ నేను చూసిన వాళ్ళు. ఇంకోటి అండి, ఇప్పుడు ఒక్క విశ్వనాథ్ గారే కాదు, ఆ సినిమాలో హీరో కమల్ హాసన్, ఆయన అప్పటికే ఆయనకు కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అటు దక్షిణాదినే కాదు, ఈవెన్ హిందీలో కూడా మంచి పేరు ఉంది. అంటే అప్పటికి నేషనల్ వైజ్గా ఆయన గుర్తింపు ఉందో లేదో కానీ, బట్ సౌత్లో మాత్రం మంచి గుర్తింపు ఉన్న హీరో. సో ఆయన హ్యాండిల్ చేయటం ఎలా అనిపించింది మీకు? అంటే నేను పెద్దగా దాని గురించి ఆలోచించలేదు, ఎందుకంటే దానికి ముందు సినిమానే సాగర సంగమం. ఓకే కదా, సాగర్ సంఘంలో వాళ్ళిద్దరు తాలూకు వాళ్ళకెట్టు ఇచ్చారు. నిజానికి సాగర్ సంగమానికి ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్గా, నేను అసిస్టెంట్గా అనుకున్నది. లాస్ట్ మినిట్లో గోపాల్ రెడ్డి గారికి ఎల్వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో సినిమా వస్తే మేము అటు వెళ్ళాము. రవీంద్ర భారతి హైదరాబాద్కి టికెట్లు బుక్ చేయడం నాకు, రవీంద్ర భారతిలో బాలు గారి సిస్టరు శైలజ సాంగ్ ఉంది కదా, ఆ డ్యాన్స్ నేర్పేది. అది మేము అక్కడ ఉండిపోయాను, నేను ఇటు పక్క వచ్చి. అంటే సాగర సంగమం అనే దగ్గరే కమల్ హాసన్ అనే మనిషికిను ఇద్దరు మహానుభావులు అండి, ఇద్దరు జైంట్స్ అండి, ఇద్దరు టెక్నికల్గా ముదురులు అండి ఇద్దరు. ఇంకా రెండు జైంట్స్ వస్తే ఎలా ఉంటుందండి ప్రాజెక్టు. ఆల్రెడీ ఒక రిజల్ట్ నేషనల్ లెవెల్లో ఫిలిం ఫెస్టివల్, ఆ సంవత్సరం ఫిలిం ఫెస్టివల్లో ఎక్కువగా సాగర సంగమే ప్రొజెక్ట్ అయింది. టీవీలో చూసేవాడిని ఈయన చేయించడం, ఆ సాంగులు గేంగులన్నీ. సో డిఫరెంట్గా నేను ఎక్స్పెక్టేషన్ అంతకంటే పైకే ఉంటుంది కానీ తక్కువ ఎందుకు ఉంటుంది. అది స్వాతి ముత్యంలో జరిగింది. ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ అసలు పోలికే లేదు కదా. సాగర సంగంలో క్యారెక్టర్ ఒక కొరియోగ్రాఫర్, ఫ్రస్ట్రేషన్ ఇంకేదో. ఇటుపక్కేమో కడిగిన ముత్యంలాంటి మనసున్న ఒక మనిషి. స్వాతి ముత్యాన్ని పేరు అందుకనే పెట్టారు. క్యారెక్టరైజేషన్ ఎంత డిఫరెంట్ అండి. దట్ క్రెడిట్ గోస్ టు కమల్ హాసన్ యాజ్ వెల్ యాజ్ విశ్వనాథ్ గారు యాజ్ వెల్ యాజ్. డైరెక్టర్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, డైరెక్టర్ గారు ఇలా కన్సీవ్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ అనుకునేది ఈయన అనుకోవాలిగా, క్యాచ్ చేసుకోవాలిగా, చేసుకుని దానికి తగ్గట్టుగా. ఇది మాత్రం విశ్వనాథ్ గారు చెప్పేది, దేవుడు కొడతా ఉంటాడు అయ్యా విశ్వనాథ్ గారే. అయితే తమాషా ఏంటంటే సెట్ మీద చూసేవాళ్ళం,
ఈయన ఏదైనా చెప్పారు అనుకోండి విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ దాన్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చెప్తా, కమల్ నల్ల ఇరకే, ఇది నల్ల ఇరకే బా, ఇది పడలామే అంటే మళ్ళీ ఈయన చెప్తా యాడ్ తీస్తాను, ఇలాగ 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 ఇలా ఇక్కడ వెళ్ళి కూర్చుండదు క్యారెక్టర్. సో 2 పవర్ బ్యాంక్స్ చెప్పాలంటే. అంటే అవుట్పుట్ బాగా రావటానికి పడే తాపత్రయంలో ఇద్దరి మధ్య ఎప్పుడన్నా క్లాష్ లాంటివి ఎప్పుడన్నా వచ్చినాయా? ఎప్పుడు లేదండి. క్లాష్ అనే మాట నేను ఎప్పుడు వినలా. ఆయన చెప్పిన దానికి ఈయన యాడ్ అను, ఈయన చెప్తే ఇలా యాడ్ అను, ఇదే తప్పించి ఇది కరెక్ట్ కాదు నేను ఇలా చేయను ఎక్కడ ఎప్పుడు. ఈ సినిమాకే కాదు, విశ్వనాథ్ గారు 2వ సినిమా కూడా చేశాను కదా సినిమా, ఆయన దగ్గర ఇది కాదు అని చెప్పే ధైర్యం ఎవరికి ఉండదు కూడా. నిజానికి అలాంటి సినిమాలు చేసి అలాంటి రిజల్ట్లు ఇచ్చి బయటకు వచ్చిన ఆయన దగ్గర తాతకి దగ్గులు నేర్పుతారు ఎవరన్నా. అంటే ఎంత టాలెంట్ ఉన్న వాళ్ళైనా ఏదో సందర్భంలో చిన్న పొరపాట్లు అనేవి సహజం. అంటే మనుషులుగా మనం ఏదో చిన్న పొరపాటు చేయడం అనేది జరుగుతుంటుంది. అలా ఎప్పుడన్నా విశ్వనాథ్ గారు ఏమన్నా తప్పు చేయటం, దాన్ని ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళటం అలాంటివి ఏమన్నా జరిగినాయా? అంటే మీరు చెప్పేది ఆర్టిస్టులతో కానీ, ఇప్పుడు నేను చెప్పాను నా గురించి చెప్పాను, వెనకాల ఫ్లేవర్ వస్తుంది అది కాకుండా అవి అన్నీ సింపుల్ పెట్టి థింగ్స్ అయ్యి అసలు మనం మాట్లాడుకోకూడదు. నేను ఎప్పుడు చూడలేదండి విశ్వనాథ్ గారు 2 సినిమాలు ఎప్పుడు చూడలేదు. సిరిసిరిమూలో కూడా ఎప్పుడు చూడలేను నేను, ఎప్పుడు చూడలేను నేను. ఎందుకంటే అంత గట్టిగానే ఆయన మైండ్ ప్రిపరేషను, క్యారెక్టర్ గ్రాఫ్ ఇవన్నీ చాలా చాలా డీప్గా ఉంటుంది ఆయన స్టడీ. మరి ఆయన అసలు ఎన్ని గంటలకు నిద్రపోతారో, తెల్లవారులు ఏం ఆలోచించుకుంటారో, పొద్దున్న మళ్ళీ ఎర్లీగా లేచి పూజ చేసుకొని కానీ బయటకు రారు, ఇవన్నీ మరి అంత మైండ్ ప్రిపరేషన్ ఉంటుంది, తెలిసిపోతుంటుంది కదండి మైండ్ రీడింగ్లో. ఎస్. సో అటు కమలు, రాధిక, అలాగే చిన్న పిల్లాడండి, అతను కాంతారా గారు మనవడు అనుకుంటా. నేను చెప్పబోతున్నా మీరు చెప్పారు, కాంతారా గారు మనవడు. అవునవును. సో ఆ పిల్లాడు కూడా చాలా బాగా చేశాడు. అంటే చిన్నపిల్లలతో మన అవుట్పుట్ తీసుకురావడానికి అటు టెక్నీషియన్స్కి కూడా కొంచెం ఛాలెంజే యాక్చువల్గా. సో మీకు ఎలా అనిపించింది? అంటే కాంతారావు గారితో నేను పనిచేశాను, జ్యూరీలో కూడా పనిచేశాను. తర్వాత ప్రతాప్ అని వాళ్ళ అబ్బాయి నా మంచి ఫ్రెండ్, మేము గోపాల్ రెడ్డి గారు మేమంతా మంచి ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాళ్ళం. ఆ కుర్రోడు తెలుసు, ఊరికే ఆ కుర్రోడు ఎందుకు చేస్తాం, మంచి పెర్ఫార్మరు, అంటే చెప్పింది చేయగలిగిన మెచ్యూరిటీ వచ్చింది ఆ ఏజ్లోనే. మరి అసలు నాన్ యాక్టర్ అయితే ఎందుకు తీసుకుంటాం? అందులో విశ్వనాథ్ గారు అబ్జర్వ్ చేస్తేనే కదా ఒక మనిషిని తన సినిమాలో ఒక వేషం ఇవ్వగలుగుతారు. చక్కగా చేస్తున్నాడు, ఒకరోడు చెప్పింది అర్థం చేసుకున్నాడు, అది చాలు. అంతే, మిగిలినన్ని మేము చూసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఆ సినిమా సబ్జెక్ట్ అండి, అంటే ఒక స్వాతిముత్యం, మనసులో ఏది కల్మషం లేని ఒక స్వాతిముత్యం లాంటి యువకుడు అనుకోకుండా మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక విధవ మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కాపురం మీద ఆ సినిమా టైంలో విమర్శలు వచ్చినాయి. అది మీ యూనిట్ దాకా వచ్చిందా? అది విమర్శేనండి. విమర్శ సద్విమర్శ, అది అఫ్కోర్స్ సద్విమర్శ అన్న, విమర్శ తప్పు, సద్విమర్శ చేయాలి. వాళ్ళిద్దరి మధ్యలో సినిమాలో జరిగే అదంటే అమలైన శృంగారం అది విశ్వనాథ్ గారే చేయగలరు, అలా చెప్పగలరు. ఇది కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇక్కడ ఇది తీసుకోవడం, దగ్గర అవడం, అమ్మాయిలో ఒక రకమైన ఫీలింగ్ రావడం. ఎంత అమాయకుడైనా, తను ఎంత మ్యారీడ్ ఏదైనా వీడియో కట్టిన హస్బెండ్ హిందూ దీని ప్రకారం కట్టినవాడు భర్త, ఆ భర్త దేవుడితో సమానం. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ప్లస్ వీడు అమాయకుడు, ఈ రెండింటి మధ్యలో హౌ ఏ ఫీమేల్ అండ్ మేల్ కలిసి ఎలా అవుతారనేది సున్నితంగా చాలా చక్కగా వల్గారిటీ లేకుండా ఎంత చక్కగా చెప్పారండి. ముచ్చటగా ఎన్నిసార్లు చూసినా మనకు భలే అనిపిస్తున్నాడు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో చూస్తే మరి ఇంకేం చెప్పను. ఈ విమర్శలు పక్కన పెట్టి, ఈ విమర్శ వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత కానీ విశ్వనాథ్ గారు ఎప్పుడన్నా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా? ఎప్పుడూ లేదండి. ఈ ఒకవేళ మీరు గాసిపుల్ని మీరు బిలీవ్ చేసే మనిషి ఎప్పుడు దాన్ని నమ్మడండి. గాసిప్ మీరు గాసిప్ క్రియేట్ చేస్తే అందులో తప్పొప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని మీద నిలబడేంత లోకి వెళ్ళరండి ఎమినెంట్ పీపుల్ ఆర్ ఎస్టీమ్డ్ పీపుల్. దట్స్ ఇట్.
మాట్లాడుకునేవాళ్ళు మురుగుతూనే ఉంటారు అన్నట్టు వదిలేయడమే. ఓకే. ఎస్. సో ఈ సినిమా వచ్చిన వితిన్ 2.5 monthsలోనే సిరివెన్నెల వచ్చింది. ఇంకా కొంచెం అవతలకి వెళ్ళండి కొంచెం. ఎస్. లేదు, మ్యాక్సిమం 2.5 months గ్యాప్లోనే వచ్చింది అది. ఎస్. సో అంటే ఎలా, అదే ఎట్ ఎ టైం వర్క్ జరిగిందా లేదంటే ఏంటి? అదే మీరు 2.5 అంటున్నారు, అదే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ఒక సంవత్సరంలో 2 సినిమాలు చేశాను నేను ఆయనతో. ఒకే సంవత్సరంలో 2 సినిమాలు. ఇదేమో రాజమండ్రి, కర్ణాటక అంతా తిరిగాం. ఇదే స్వాతి ముత్యం అండ్ మెడ్రాస్ కొంత. అదేమో అక్కడి నుంచి ఎక్కడ పుష్కర్ లేక్ కాడి నుంచి మొత్తం ఇండియా అంతా తిరిగేస్తాం. కర్ణాటక లాస్ట్ కన్యాకుమారి దాకా వెళ్ళిపోయాం. మరి దానికే పడద్దు బోళ్ళంత టైం. ఈ సినిమా చేయాలి, దీని నుంచి సాంగ్ చేయాలి, దీని నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. ఎక్కడో ఏదో కరెక్ట్గా కాదని నేనే ఇప్పుడు కాంట్రాడిక్ట్ చేయలేను. నేను మాత్రం ఆ 1 year నాన్ వెజ్ ముట్టుకోవాలా. నాకును విశ్వనాథ్ గారికి కలిపి ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లి లేకుండా భోజనం పెట్టి సత్యం అనేవాడు మా ఇద్దరికి పెట్టేవాడు. ఒక వ్రతంలాగా చేస్తే నేను కూడా. అందులో నాకు తెలిసి ఒక 4-5 నెలలు నేను అయ్యప్ప స్వామి డ్రెస్లోనే ఉన్నాను. అంటే నేను నిష్టగా చేశాను, నిష్టగానే ఉన్నాను. త్రూ అవుట్ ఆయనతో వర్క్ చేసిన అన్నాడు నిష్టగా. అంటే ఆ ఫీలింగ్ అంతే. అలాంటి గొప్ప మనిషితో చేస్తున్నాడు, లెట్ మీ ఆల్సో అన్ హిస్ ఫుట్ స్టెప్స్ అన్నట్టుగా చేశాను అనమాట. ఇప్పుడు స్వాతిముత్యంలో ఒక అమాయకుడైన యువకుడు కథ, అదే మీకు సిరివెన్నెలకు వచ్చేసరికి చాలా డిఫికల్ట్. అది ఒక మూగ యువతికి ఒక కళ్ళు కనపడిన యువకుడు మధ్య లవ్ అనేది, దాన్ని స్క్రీన్ మీద చూపించాలంటే అసలు ఎంతో గట్స్ ఉండాలి. డెఫినెట్గా. మరి ఆయన కాబట్టి అంత రిస్క్ తీసుకున్నారు ఎట్ దట్ టైం. తను ఏం చేసినా సూపర్ సక్సెస్ అని జనాలు రెడీ అవుతున్న రోజుల్లో ఇలాంటి సబ్జెక్టు వెల్కమ్ చేస్తారా లేదనే దానికి ఆలోచించకుండా ఇలాంటి నేనే చేయగలను అనే ఒక కొండంత ధైర్యంతో ముందుకు తేవడం సామాన్య విషయం కాదు. నాకు తెలిసి మన చిన్నప్పుడు ఏదో ఉండేది, ఒక పడవలో చిన్న పజిల్లాగా ఉండేది మనకే స్కూల్స్లో. ఓ పడవలో ఇటు పక్క పులి ఉంది, ఇటు పక్క ఏమో గడ్డి ఉంది, మధ్యలో మేక ఉంది, అలాంటిది చేయకూడదు. అలాగే ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్, ఒకేమో డంబ్ గర్ల్, మధ్యలో ఒక న్యూట్రల్ మున్మున్ సెండ్ చేసింది కదా జర్నలిస్టు. ఈ ట్రయాంగిల్ అది నిట్ చేయడం కష్టం కదండి. అందులో ఈరోజు కూడా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ మీడియా, పర్టికులర్గా ఇండియాలో, సౌత్ ఇండియాలో, తెలుగులో మజాగా ఉండాలి. ఇలాగే క్యారెక్టర్స్ అని పెడితే ప్రజలు ఎందుకు చూస్తారు? అండ్ వాట్ పాయింట్ ఈ సినిమాని చూస్తారు వాళ్ళు అంటే అవన్నీ తర్వాత అద్భుతంగా గొప్పగా చేసేయడం అనేది ఈయన మైండ్ సెట్ చేశారు. సినిమా నిజానికి స్వాతి ముత్యం ఆడినంత గొప్పగా ఆడలేదు, కానీ ఎప్రిసియేషన్ దానికంటే ఎక్కువ వచ్చింది దీనికి. గొప్పగా వచ్చింది, చాలా బాగా. ఈవెన్ సాంగ్స్ అండి, సాంగ్స్, ఈ స్వాతి ముత్యం సాంగ్స్ తీసుకున్నా, సిరివెన్నెల సాంగ్స్ తీసుకున్నా, అసలు విశ్వనాథ్ గారి సినిమాలు అన్నింటిలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఎవరు కాదనలేదు సత్యం. అదేమో ఇళయరాజా, సాగర్ సంగమము ప్లస్ ఇది. తర్వాత ఇదేమో కేవి మహాదేవన్ గారు, ఇది సిరివెన్నెల. కేవి మహాదేవన్ గారి కంటే మెయిన్ అక్కడ బాగా ఫోకస్ అయ్యింది ఫ్లూట్ హరిప్రసాద్ చౌరసియ, ఇంటర్నేషనల్ ఫేమస్. ఆయన పేరే హీరోకి పెట్టేశాం, హరిప్రసాద్ అని పేరు పెట్టి క్యారెక్టర్ని రన్ చేసాం. అది గొప్ప ఇదండి మ్యూజికల్గా. అందులో ఇంకా మెయిన్గా మర్చిపోకుండా గట్టిగా అందరూ మాట్లాడుతుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సీతారామ శాస్త్రి హీ బికెమ్ సీతారామ శాస్త్రి బికెమ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి బికాస్ ఈ సినిమాతో అతని కెరియర్ మొదలైంది. ఒక్కొక్క సాంగ్ వస్తూ ఉంటే నేను కూడా సిరివెన్నెలలో విధాత తలుపున ఆ పాట ఒకటి ఉంది కదా, నాకు ఒళ్ళు గూస్ బంప్స్ వస్తాయి. నాకు కెమెరా కూడా అంత బాగా చేశా, కెమెరా కూడా కసిగా చేసేదాన్ని. మల్టీ ఆపరేషను, ఆ జూము, టైట్ క్లోజప్స్ నుంచి ప్యాన్ చేయడాలు, జూమ్ బ్యాక్లు, ట్రాలీ వెళ్ళటాలు, మళ్ళీ ప్యాన్ ఒకే షాట్ లెందీగా ఆ మ్యూజికల్గా వెళ్తానే ఉంటుంది. ఈ షాట్లో ఈయన ప్లానింగు కష్టపడి ఆయన ఒప్పించాను నేను ఆ సాంగ్. నా స్టూడెంట్స్కి, సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్ కానీ మామూలుగా వాళ్ళకి నేను అప్పుడప్పుడు చూడండి అయ్యా నేను చేశాను ఈ సాంగ్ చూడండి, కెమెరా మూమెంట్ ఎంత గొప్పగా ఆయన ప్లాన్ చేశారు, ఎంత బాగా నేను కష్టపడి ఆ జూమింగ్ మ్యూజికల్ టైమింగ్ ప్రకారం వెళ్ళాలి జూము, దాని తగ్గట్టుగానే ప్యాన్ చేయాలి, మళ్ళీ ఇంత ఉంటుంది.
అద్భుతం, నాకు భలే ఇష్టం. మ్మ్. నేను ఎన్ని సినిమాలు చేసినా ఫోటోగ్రఫిక్గా 1 or 2 మూవీస్ బాగా చెప్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు సిరివెన్నెల, రెండవది నాకు సితార్ ఇష్టం. మ్మ్. చిత్తారు కూడా చాలా బాగుంది, సితార్ పాటలు కానీ. అది మళ్ళీ ఇళయరాజానే అవన్నీ. వంశీ సినిమాలన్నీ ఇళయరాజానే. ఇక్కడేమో విశ్వనాథ్ గారికి ఎక్కువగా మాధవన్ గారు ఉన్నారు. శంకరాభరణం కానీ జనక ముందు మాధవన్ గారే, తర్వాత సాగర సంగమానికి ఇళయరాజా గారు వచ్చారు. దీనికి కూడా ఆయన. కాదండి, ఇప్పుడు ఈ 2 సినిమాల్లో నిస్సందేహంగా మీ వర్క్ పరంగా చూసుకుంటే సిరివెన్నెల అని చెప్పాలా? మీకు పేరు తెచ్చింది కానీ మీకు ఇష్టమైంది సినిమాలు, ఈ 2 సినిమాలు వేసి నేను రఘువుని కాదు, నన్ను తీసుకొచ్చి కూర్చోబడి మార్కులు ఏమంటే నేను సిరివెన్నెలకి వేస్తాను. దట్స్ మై పర్సనల్ ఫీల్ అనమాట. నాకు నేను శభాష్ బిడ్డ బాగా చేశాను అనుకున్న సినిమా సిరివెన్నెలే. స్వాతి ముత్యం అనేది అదొక టైప్ ఆఫ్ ఫిల్మ్ అండి. క్యారెక్టర్స్ అంటే దాని గురించి చెప్పినప్పుడు విశ్వనాథ్ గారు, కమలహాసన్, రాధిక, ఇళయరాజా వీళ్ళందరూ క్యారెక్టర్స్ అయిపోయారు సినిమాలు సక్సెస్ చేయడంలో. అందరూ నా పేరు కూడా చేర్చారు. అంతేగా, ఇప్పుడు వాళ్ళు గొప్ప పెర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. మరి డైరెక్టర్ గారు షార్ట్ డివిజన్ ద్వారా నా చేత చేయించాలిగా. సినిమాటోగ్రఫర్ పని ఏంటి? డైరెక్టర్ తాలూకు విజన్ని విజువల్గా వీఆర్ విజువల్ స్టోరీ టెల్లర్స్ మేము. మరి అంత కరెక్ట్గాను ఆయన ఊహిస్తున్న దాని ప్రకారమే ఆ రేంజెస్, కంపోజిషన్ వాల్యూస్, కెమెరా మూమెంటు పక్కాగా మ్యూజికల్ అంతా చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను, మళ్ళీ మర్చిపోతానేమో. స్వాతి ముత్యం సినిమా ఎప్పుడు వచ్చినా చూస్తూనే ఉంటాను, నేను ఏడుస్తూనే ఉంటాను. పట్టుగా కొన్ని సీన్స్లు ఆకలేస్తుంది అన్నం పెట్ట అనేది మంగళసూత్రం దగ్గర, ఇంకా అది ఇది ఎన్నిసార్లు వచ్చినా అది ఓవరాల్గా ఈ చూసి ఇలా చూస్తూ ఉంటే హైలైట్ కమలహాసన్ క్యారెక్టర్ పరంగా హైలైట్, కానీ అతనికి క్యారెక్టర్లోనే అమాయకుడు అది ఇది తమాషాలు డైరెక్టర్ కన్సీవ్ చేసిన స్క్రీన్ ప్లే ద్వారా మార్కులు పడ్డ పెర్ఫార్మెన్స్ ఓకే. లెస్ డైలాగ్స్, మినిమం డైలాగ్స్, ఓన్లీ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఆహానిపించుకుంది రాధిక. అసలు నాకు భలే ఇష్టం అందులో. ఎస్, నేను చేశాను అమ్మాయితో ముందే, మహానగరంలో మాయగాడు చేశాను. నేను చేసిన ఇంకో మంచి సినిమా అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఇది పల్నాటి పౌరుషం, చాలా బాగా మోహన్ గారు. వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఏంటంటే ఒక ఇచ్చిన క్యారెక్టర్ని, ఏ క్యారెక్టర్ అయినా కానివ్వండి, దాని హయ్యెస్ట్ వేలో డెలివరీ చేయడానికి వాళ్ళు రెడీ అవుతారండి. కాదండి, 2 బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, 2 మంచి పేరు తెచ్చిన సినిమాలు. ఆ తర్వాత విశ్వనాథ్ గారి కాంబో కంటిన్యూ చేయలేకపోవడానికి ఏంటి రీజన్ ఏంటి? ఏముండదండి, అక్కడ నేను రాకముందు మా గురువుగారు చేశారు, నా గురువుగారు రాకముందు ఇంకెవరు చేశారు. వెళ్తూ ఉంటుంది ఇలాగా. హిందీలో ఇంకొక ఆయన చేశారు, మల్లికార్జున రావు గారు. డిఫరెన్స్ అండి, ఆ టైంకి ప్రొడ్యూసర్ సజెస్ట్ చేయొచ్చు, మార్కెట్కి ఈయన ఎవరో ఎక్స్ట్రాడినరీ చేశారంట, ఈయన పెడదాని ప్రొడ్యూసర్ అనొచ్చు, హీరో అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. నాకు 2 నా అదృష్టానికి దేవుడిచ్చిన 2 సినిమాలు. అంతకుముందు స్వామి గారు సిరివెన్నెల చేశారు, అది మరి సిరిసిరి బువ్వ అంతే. స్వామి గారు అది ఒకటే చేశారు నాకు గుర్తుండి కదా. మరి అంతకుముందు ఇంకెవరో చేశారు, మూర్తి గారు ఒక సినిమా చేశారు, బాలు మహేంద్ర గారు శంకరాభరణం చేశారు. డిఫరెన్స్ నిజానికి 2 సినిమాలు కంటిన్యూ చేసిన నేనే. ఆ తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు వచ్చేసారు. అంటే ఎప్పుడన్నా తర్వాత కలిసినప్పుడు ఎప్పుడన్నా విశ్వనాథ్ గారు అనేవాళ్ళ 2 సినిమాలే చేయగలిగిన తర్వాత కంటిన్యూ చేయలేకపోయానని ఎప్పుడన్నా డిస్కషన్లు? అంత పెద్దవాళ్ళు మన దగ్గర కిందకి దిగరండి. నేనే చాలా చోట్ల ఇంటర్వ్యూలు మీలాంటి వాళ్ళ దగ్గర 2 సినిమాలు చేశాను విశ్వనాథ్ గారితో, 2 సినిమాలు చేశాను చెప్తాను నేను. బట్ ఆయన శిష్యుడితో ఇక కంటిన్యూ జర్నీగా వంశీతోనా కంటిన్యూ అని కదా. ఎక్కువ సినిమాలు నేను చేశాను, 23 సినిమాలు చేశాడు అతను, 9 నావి. మిగిలిన సినిమాల్లో 2 స్టార్ట్ విత్ మంచి పల్లకి, హరి అనుమోలు, మళ్ళీ లేడీ స్టైల్ హరి అనుమోలు, ఇలా కొన్ని సినిమాలు అటు, కొన్ని 9 మెయిన్ బాగా పాపులర్ అయిన ఫోటోగ్రఫీకి సినిమాలు నేను చేశా. మళ్ళీ నా అసిస్టెంట్ లోకి చేశాడు, నా అసిస్టెంట్ సుబ్బారావు చేశాడు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ అని స్టిల్ సత్యం బ్రదర్ ఒకటి చేశాడు. ఇవన్నీ ఇప్పుడు
వంశీతో సితార్ నుంచి మీరు మొత్తం ఒక 9 ఫిల్మ్స్ చేశారు కదా. సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అతనండి ఏం చెప్పను, ఆ మాట కరెక్టో కాదో, అంగారగ్రహం నుంచి ఎక్కడి నుంచో వచ్చిన ఇంటెలిజెన్స్ అది. అలాగుంటుంది అతని మైండ్ సెట్. ఎక్సెంట్రిక్ అనే మాట నేను ఎక్కడైనా వాడతాను అంతే. ఎక్సెంట్రిక్ అంటే ఎక్కువగా క్రియేటివ్గా ఉండే మనుషులు ఎక్సెంట్రిసిజం ఉంటుంది వాళ్ళలో ఉంటుంది. మిగిలిన వాళ్ళలాగా ఆలోచించారు. రెండోది వంశీ ఇది ఒకటి చెప్తుంటాం అంత నాతోగానే ఉంటుంది. అంతలాగా నేను ఎందుకు ఉండాలి, నా మార్క్ నాదే, నా పద్ధతి నాదే అంటాడు. డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ప్రతి సింపుల్ది కూడా అతను ఆలోచించిన తెలిసి ఇలా ఆలోచించవచ్చా అని మనకు అనిపిస్తుంది. అది ప్యూర్ క్రియేటర్ అండి. చాలామంది ఇమిటేటింగ్ క్రియేషన్స్ ఉంటాయి. చాలామంది ఎక్కడో ఇన్స్పిరేషన్ తీసుకుని దాన్ని వీళ్ళ యాంగిల్లో చెప్తారు. వంశీది ప్యూర్ క్రియేషన్, అందులో సమస్య లేదు. అద్భుతమైన విజన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు డైరెక్టర్ అనుకోండి, నా బాధ్యత ఏంటి, మీ థాట్స్ని నేను విజువల్గా మేము రాస్తాం. వీఆర్ విజువల్ స్టోరీ టెల్లర్, సినిమాటోగ్రాఫర్స్. వంశీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ 50% సినిమాటోగ్రాఫర్. తనకి విజువల్ ఎలా ఉంటుందో ఐడియాస్ ఉన్నాయి. మంచి కంపోజిషన్ ఏంటో అతనికి టేస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా ఫిల్మ్స్ చూసి ఇద్దరు కలిసి తిరిగేసాం ఫెస్టివల్స్కి. సో అలాంటి వాటిలోని చూసి ఇది ఎందుకు ఆస్కార్ అవార్డు వచ్చింది, ఇది ఎందుకు బాఫ్టా అవార్డు వచ్చింది, ఇది ఎందుకు అది వచ్చింది, ఈ సినిమా గురించి ఎంత బాగా చెప్తున్నారు, స్క్రీన్ ప్లే గురించో, డైరెక్షన్ గురించో, కెమెరా గురించో, అవన్నీ మంచి ఎడ్యుకేషన్గా తీసుకొని నేను అతను నాకంటే ఎక్కువ చూశాడు. ఇంట్లోనే బోర్డు ఉంది, లైబ్రరీ ఉంది. అది అందరికీ ఉండదండి. సో అటు గురు శిష్యుల మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అటు విశ్వనాథ్ గారు కానీ వంశీ గారు కానీ. అంటే నేను అతను శంకరాభరణం చేస్తున్నా నాకే సంబంధం లేదు కదా, తను అసిస్టెంట్గా చేశాడు అంతే. వాళ్ళదే పూర్ణోదయ వాళ్ళదే, ఏడిదనేశ్వర గారిదే. ఆయన డైరెక్టరు, ఈయన అసిస్టెంటే. నవల్ కూడా రాశాడు, వెండితెర నవల, అంతవరకే. తర్వాత నాకు ఎక్కడంటే ఇతని అటాచ్మెంటు ఎదురీత అనే సినిమా పేరు విన్నారు కదా మీరు, అమానష్ది. మా గురువుగారు స్వామి గారు కంబైన్డ్గా ప్రొడ్యూస్ చేశారు, కెమెరామెన్గా కాకుండా. విక్టరీ మధుసూదనరావు గారు డైరెక్టర్. అక్కడ ఈయన నేను రచయితనండి అని చెప్పి అడు చేసి చూపించుతున్నాం. చాలా ఎంగేజ్లోనే రైటింగ్ మొదలుపెట్టేశాడు. అవన్నీ ఇచ్చి ఆయన తనతో పాటు తీసుకొచ్చాడు. అక్కడ పరిచయం. తర్వాత సిరివెన్నెల ప్రొడ్యూసర్లు వీళ్ళు ఒకే ఊరు వాళ్ళు, అసలబూడి ఆ ప్రాంతం వాళ్ళు. అలాగే మాకు ఇద్దరికి లింక్. సో అప్పటి నుంచి నాకు తెలుసు ఈ అసలు వేరే విధంగా ఆలోచిస్తున్నాడు ఇతను. రెగ్యులర్గా ఒక బాస్తో పాటు ఇద్దరు డైరెక్షన్ కానీ కెమెరామెన్ కానీ ఆ ముందు ఆయన చేశాడు, ఆయన ఈ లైట్ వేసాడు, నేను అలాగే వేసుకుంటాను, ఆయన ఎక్స్పోజర్ ఇంత అదే. అలాగే రొటీన్గా కాదు, రొటీన్గా అక్కడ వర్క్ చేసుకుంటూ వెళ్ళినా అప్పటి నుంచే నేనైతే ఇలా చేయాలని ఒక రకమైన దీంట్లో ఉన్నవాడు ఆ మనస్తత్వం. అంటే నేను యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఉంది. ఇప్పుడు విశ్వనాథ్ గారితో అంటే ఆ డిస్కషన్ వేరే ఉంటుంది. మీరిద్దరూ ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వాళ్ళు, మీ మధ్య ఉండే ర్యాపో వేరు. డ్యూరింగ్ షూటింగ్ కానీ ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైటింగ్ లెవెల్ వరకు వెళ్ళే అనుబంధం ఉంది మీ ఇద్దరి మధ్య. అలా ఈ 9 సినిమాలకు సంబంధించి ఎప్పుడైనా మీ మధ్య హార్డ్ డిస్కషన్స్ ఏమైనా జరిగినాయా, ఫర్ బెటర్మెంట్ కానీ ఏదైనా కానీ? ఒక చోట డిఫర్ అయ్యాను. ఇప్పుడు కూడా క్లారిటీస్ నేను ఇస్తూనే ఉంటాను నా ఇంటర్వ్యూలో, నా యూట్యూబ్లో, అతని దాంట్లో అతను. ఒకటి ఏంటంటే సితార రాయక ముందు నుంచి ఆ సితార సబ్జెక్టు తను రాసిన మహల్లా, అది ఎక్కడ రాసాడంటే నేను అసిస్టెంట్గా, అతను అసిస్టెంట్గా జయగంటల సీమ, సంగీత శ్రీనివాసరావు గారు డైరెక్టరు, పాత ఈయనండి మురారి గారు, విజయబాబు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు గోటాల, వెస్ట్ గోదావరిలో. అక్కడ ఉన్నప్పుడు ఇతను రాసుకుంటూ ఉండేవాడు, షూటింగ్ ఉన్నప్పుడు లేనప్పుడు. అది మహల్లా కోకిలాంటి నావల్ని ఈయన ఏడిదనేశ్వర గారు సినిమా వంశీ బాగుంది చేస్తా అన్నారు. దాని వెనకాల తను చెప్పాడు, నాకు కూడా తెలుసు. అది రాయడానికి కారణం విలియం వైలర్ అని డైరెక్టర్ పేరు విన్నారా, బెన్హర్ డైరెక్టర్.
అతను చేసిన గొప్ప సినిమాలో వరల్డ్ వైడ్గా బాగా నోటెడ్ క్రియేటివ్గా ఉంటాయి. బ్రీఫ్ ఎన్కౌంటర్ను ఇంకోటి సినిమా, 2 సినిమాలు అన్నమాట. అది నాకు తెలుసు, వంశీ సబ్జెక్ట్లో ఉన్నది ఏంటో తెలుసుకున్నాను. సో వంశీ అనేవాడు మంచి కథా రచయిత, కథకుడు అండ్ రచయిత కూడా. సో డెఫినెట్గా మాకు ఇద్దరి మధ్యలో ఎక్కడ తేడా లేదు. అయితే సితార సినిమా మీరు చూశారు కదా, ఆ భానుప్రియ క్యారెక్టర్ రాజకుమారి అంటే చీకట్లో నీడలోనే ఉన్నది, తలుపులు తెరవకుండా. ఎందుకంటే వాడు డౌన్ఫాల్ అయిపోయింది ఎంపైర్. ఆయనేమో కోర్టులో తిరుగుతున్నాడు శరత్ బాబు ఎలా ఉంటాడు, యాపిల్ బండిలా ఉంటాడు ఆయన, నిజంగానే రాచరికంలో నుంచి వచ్చినట్లుగా. అతని చెల్లెలు ఒకటి నేను అగ్రీ అవ్వంది. రెండోది లవ్ చేసే క్యారెక్టర్ సుమన్, ఇతను ఇంకో యాపిల్ పండు సినిమాలో. రేపొద్దున్న ఈ యాపిల్ పండు ఈ అమ్మాయి అన్నాను చెల్లెలు, వీళ్ళ మధ్యలో ఈ అమ్మాయి షుడ్ బి ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్గా ఉండాలి అనే విషయంలో, టింట్ విషయంలో ఆ అమ్మాయి బ్లాక్. అప్పట్లో అదే తమిళ సినిమా ఒకటి నాకు చూపించారు, తీసుకెళ్ళి తర్వాత పిలిచారు స్క్రీన్ టెస్ట్కి. పెద్ద కళ్ళు, మంచి ఆర్టిస్టు, మంచి హైట్ కూడాను. బట్ ది థింగ్ ఈజ్ అసలు రాజకుమారి లోపల ఉన్న క్యారెక్టర్గా అనిపించేదని నాకు. ఎంత మేకప్ చేసినా ఎలా కుదురుతుంది అనే ఆ విషయంలో నేను డిఫర్ అయ్యా. షుడ్ బి లైక్ కొంచెం మైన బొమ్మలా ఉండాలి, అందగత్తిగా ఉండాలి అని చెప్పి డిఫర్ అయ్యా. కాదు నా ఇమాజినేషన్స్లో నాకు ఈఎంఐ కరెక్ట్ అని అతను ఫిక్స్ అయ్యాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇద్దరు కెమెరాలో ఫ్రేమ్లో పెట్టినప్పుడు సినిమా అంతా వాళ్ళిద్దరిని ఫ్రేమ్లో పెట్టాలి. ఎంతసేపు నేను కంట్రోల్ చేయను, ల్యాబ్లో బ్యాలెన్స్ చేయను. అందుకని లైటింగ్లో ఇవన్నీ సరే వచ్చి నా మీద బాధ్యత పడింది. ఇప్పుడు ఆ అమ్మాయిని 2 నెలల తర్వాత షూటింగ్ లోపు క్లియర్గా దగ్గరుండి ఇలా వేసుకో, పూర్తిగా పసుపు వేసుకొని 2-3 నెలలు రోజు నలుగు పెట్టుకుంటాం కదా, అది పెట్టుకో, బ్లింక్ చెయ్యి, ఐస్ అది ఇది ఏవో చెప్పేసి అంతా అయిన తర్వాత అదేంటంటే మేకప్ ఏసీ తీస్తే టింట్ ఎవరికైనా మారుతుంది, ట్యానింగ్ నుంచి బయటకు వస్తుంది. కొంతవరకు వచ్చిన తర్వాత నేను మేకప్ మ్యాన్ని పిలిచి నేను మేకప్ వేయమని పర్టికులర్ టింట్ వరకు వేయించి, ఇది నువ్వు గుర్తుపెట్టుకోయ్యా మ్యాక్స్ ఫ్యాక్టరు, దాని నెంబర్ చెప్పు, నోట్ చేసుకొని ఎప్పుడు నువ్వు ఇలాగే వేయాలి, ఈ టింట్లో వేయాలని చెప్పి ఫోటో తీయించి స్టిల్ ఫోటోగ్రఫీ పిలిచి నేను కలర్ ల్యాబ్కి వెళ్ళి దగ్గరుండి నేను ఏదైతే సినిమాలో స్క్రీన్ మీద అమ్మాయిని చూపించాలనుకున్నానో, సుమన్కి పక్కన ధీటుగా ఉండాలనుకున్నాను, ఆ టింట్ వరకు మేకప్ సెట్ చేసి ఫోటో తీసి ఒక 4 కాపీలు తీసుకొని నా మీటర్ బాక్స్లో ఒకటి మేకప్ దగ్గర ఒకటేమో భానుప్రియ దగ్గర నువ్వు ఎప్పుడు వచ్చినా ఇదే మేకప్తో అమ్మాయి నా దగ్గర రావాలి కెమెరా ఉంది అని గట్టిగా చెప్పాను. అది మా దగ్గర. అతనేమో నేను అప్పట్లో తెల్ల గులాబీలు అనే సినిమాలో ఇది రేలంగి నరసింహరావు గారి డైరెక్షన్లో చేసాం. అందులో ఒక అమ్మాయి యాక్ట్ చేసింది, తమిళ అమ్మాయి, ఇళవరసి అని. అమ్మాయి కొంచెం సుమారుగా మంచి కలర్ గిల్లరు, పెర్ఫార్మెన్స్ పొట్టిగా ఉంటుంది. ఈ అమ్మాయి అంత హైట్ కాదు. బట్ ఇప్పుడు మాట్లాడితే ఈ అమ్మాయి అంత పెర్ఫార్మర్ కూడా కాదు అమ్మాయి. ఈ అమ్మాయి అద్భుతమైన పెర్ఫార్మర్, డాన్సర్ ఇవన్నీ. సో అక్కడే నేను డిఫర్ అయ్యాను. ఇతను అంటాడు నేనే భానుప్రియని ఓకే అన్న, వంశీ రఘు నెగిటివ్ చేశాడు, వద్దనేసాడు. అంటే ఓకే, నువ్వే యు ఆర్ రైట్, నీ వల్ల సక్సెస్ అయింది, అంతవరకు ఓకే. నేను అనే మాట హర్ట్ అవ్వకూడదని చెప్పేసి మాట్లాడలేదు. ఎప్పుడైతే నాకు నెగిటివ్గా మాడుతున్నాడో ఒకటే అన్నా, నేను ఎందుకు వద్దనో ఇప్పుడు చెప్తున్నా వంశీ, దీని పరంగా ఛానల్ పరంగా ఆ అమ్మాయి అలా ఉంటే, సో ఎవరు శరత్ బాబు ఇలా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో తప్పు చేశారనే ఏదో వస్తుంది కదా, అందుకనే బ్లాక్ టింట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, చెప్పలేదా ఎప్పుడు? నేను చెప్పలా, డైరెక్ట్గా చెప్పలా. నేను అప్పుడు ఓపెన్ చేశా, అతను రఘు అసలు ఎప్పుడు నో అనేసాడు, నేనే ఎస్ అని గట్టిగా వాదించి నేను అమ్మాయికి సక్సెస్కి నేనే కారణం. ఓకే, కానీ నేను ఆ రోజున వద్దంటానికి కారణం వేరే కారణాలు ఏం కాదు, ఒకటే ఆ లోపల ఉండాల్సిన శరత్ బాబు కంటే అందంగా ఇంకా చక్కగా యాపిల్ బండ్లాగా ఉండాలి, మైన బొమ్మలా ఉండాలి. లేదంటే ఏమనుకుంటారు, ఏదో ఒక సంబంధాలు అనుకుంటారు కదా అని అన్నా. అంటే అది ఎలాగా అన్నాడు. నేను ల్యాబ్లో ఎంత కష్టపడ్డాను, మేకప్ విషయంలో, లైటింగ్ విషయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నాను, మా అసిస్టెంట్స్ వెనకాల పడి
వాళ్ళిద్దరు ఒకే ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఇక్కడేం చేయాలి ఒకలాంటి ఇద్దరికి వేస్తాం కదా, మరి ఇద్దరికి అబ్నార్మల్ తేడా ఉంటే ల్యాబ్లో కంట్రోల్ చేసి లైటింగ్లో ఇవన్నీ వ్యూలో పెట్టుకొని నేను చెప్పాను. అతనికి కావాలన్నాడు అంతే, సింపుల్ యాజ్ దట్. అక్కడ మామూలుగా శాస్త్ర ప్రకారం డైరెక్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంట కదా, కమాన్ అని నేను వదల్లా. అమ్మాయిని రంగు విరియేంత వరకు ఇడి చేసి ఇప్పుడు మరి చాలామంది ఏమంటారు, సితార్లో అమ్మాయి కనిపించిన అందంగా, అన్వేషణ కనిపించిన అందంగా ఏ సినిమాలో లేదంటారు. అది ఎంత కష్టపడి నేను ఆ అమ్మాయిని అంత అందంగా చూపించాను. అది ఇంకోటి సార్, మీరు హిందీ సినిమా సంసార్ చేశారు కదా, 2 అండి. దాని తర్వాత కూడా చాలా సినిమాలు చేశారు హిందీ సినిమాలు. కానీ ఆ టైంలో తెలుగులో సినిమా చేయలేదు కదా, వరుసన హిందీ సినిమాలు చేశారు కదా. 2 అది కూడా సౌత్ ఇండియన్ ప్రొడక్షన్సే. అట్లూరు పూర్ణచంద్ర గారు ఉండేవాళ్ళు కదా, పెద్ద ప్రొడ్యూసరు. ఆయన సౌత్ ఇండియన్ ప్రొడ్యూసరు. తాతిన రామారావు గారు డైరెక్టర్. ఫస్ట్ దానికి సంసార్, అది తెలుగులో సినిమా సంసారంలో చదరంగం అని ఇల్లు విడిపోద్ది మధ్యలో, తమిళ్ రీమేక్ తెలుగులో విసు తమిళ్ ఒరిజినల్ అది అనమాట. రేఖను రాజ్బాబర్ మొత్తం ఏవిఎం అక్కడక్కడ చేసేసాం మెడ్రాస్. 2వ సినిమా జయసుధ వాళ్ళు ప్రొడ్యూసర్, నితిన్ కపూరేగా అతను ప్రొడ్యూసరు. మెడ్రాసు అండ్ బొంబాయి చేసాము. సాంగ్స్ ఎక్కడికి వెళ్ళాం, కర్ణాటకకి వెళ్ళాం. అది కూడా తమిళ్ రీమేకే. తమిళ్లో ఎన్ పురుషుందా వెనకమట్టుందా, సుహాసిని ఇలాగ జడ ఇలాగ కొక్కిలాగా ఉంటుంది. అది తెలుగులో నా మొగుడు నాకే సొంతం, తెలుగు సేమ్ అదే టైటిల్ దీంట్లోకి వచ్చింది హిందీలోకి. ఇది మేరా పతి సిర్ఫ్ మేరా హై, అది సినిమా. అది మనోబాల అని భారతీరాజు దగ్గర 3-4 రెస్టారెంట్స్ ఉన్నాడు. అందులో వంశీ ఒకడు, ఇతను ఒకడు, మణివണ്ണను. మణివണ്ണను అతను ఉన్నాడు డైరెక్టర్. బాగా ఫేమస్ అయిపోయాడు మనోబాల డైరెక్టర్. ఇది ఇందులో ఇంకోటి చెప్పాలి మర్చిపోయాను, రేఖతో పాటు జితేంద్ర గారు ఎంత గొప్ప ఆర్టిస్ట్. అప్పట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, శాంతారాం గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆయన్ని. మంచి అందగాడు, ఇప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు ఆయన. 2వ సినిమాలో, 2 హిందీ సినిమాలు. అది రాధిక, రేఖ, జితేంద్ర 2వ సినిమా అంతే. అయితే 3వ సినిమా నాకు ఒక బ్యాడ్ లక్ సినిమా, ఆగిపోయింది. గొప్ప అవకాశం దేవుడు దీవిస్తాడు, చేపిస్తాడు కూడానేమో అప్పుడప్పుడు. దానికి చెప్తాను జరిగింది. సితార సినిమా ఆయనకు బాగా ఇష్టం. ఎవరికి? అట్లూరు పూర్ణచంద్రరావు గారికి. చాలా బాగా చేశారు పిల్లలిద్దరూ కలిసి, అంటే నేను వంశీ నేను కలిసి అని చెప్పి మాట్లాడి ఆయన మనసులో ఏదో వచ్చిందంట. తర్వాత అన్నారు, మా అందరితో చెప్పారు, ఈ సితార సినిమాని హిందీలో చేద్దామని ఆయన అనుకున్నారు. దానికి శ్రీదేవిని బన్ప్రీ క్యారెక్టర్ మార్కెటింగ్ కోసం ఆయన శ్రీదేవితో హిందీ సినిమాలో అంటున్నారు. అందుకని వాళ్ళకి చూపించారు, ఎవరికి? శ్రీదేవికి చూపించారు. అప్పుడే ఒక సినిమా జరుగుతుంది, శ్రీదేవి, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ గారి కాంబినేషన్లో ఒక సినిమా చెన్నైలోనే జరుగుతుంది. ఆఖరి రాస్తానా? కాదండి, ఆ సినిమా ఆగిపోయింది. అది ఆగిపోయింది. అది తాతిన రామారావు గారు డైరెక్టర్, అట్లూరు పూర్ణచంద్ర గారు ప్రొడ్యూసరు. అప్పుడు ఈ సినిమా చూపించారు, శ్రీదేవికి చూపించారు. ఈయనెవరు, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి చూపించారు. అమితాబ్ బచ్చన్, జయబాద్రి వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చూపించిన తర్వాత నెక్స్ట్ డే మమ్మల్ని టీకి పిలిచారు. ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. మేము ముగ్గురు వెళ్ళాం, వంశీ, భానుప్రియ, నేను, ఆయన. తర్వాత నెక్స్ట్ డే నాకు అట్లూరు పూర్ణచంద్ర గారి మేనేజర్ ఫోన్ చేసి, సార్ 1 గంటలో మీకు బండి వస్తుంది, రెడీగా ఉన్నాడంటే వెళ్ళాను. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్లోర్ బయట ఆపారు, వాహిని 4th ఫ్లోర్. లోపలేమో కమల్ హాసన్, శ్రీదేవి, గోపాల్ రెడ్డి గారి కెమెరా, అట్లూరు ఈయన తాతిన రామారావు డైరెక్షను, ఇంకో క్యారెక్టర్, 3వ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు. లోపల వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఈయన బయటకు వచ్చాడు. పంక్ అంటాం కదా, ఇలాగ జుట్టు నల్లటి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో వచ్చాడు. బయటకు వచ్చాడు, చైర్లో కూర్చొని నన్ను తీసుకుని వెళ్ళి నిలబెట్టారు ఎదురుగుంటా. ఇంకో చైర్ తెప్పించాడు, కూర్చోబెట్టి
అమితాబ్ బచ్చన్ గారు, రఘు కంగ్రాచులేషన్స్ ఫస్ట్, ఐ సీన్ యువర్ మూవీ, నీ సినిమా చూశాను సితార్ అని, చాలా బాగా చేశారు మీ ఇద్దరు కలిసి, అద్భుతమైన సినిమా, మంచి సినిమా. పర్టికులర్గా సినిమాటోగ్రఫీ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను కూడా హాబీ ఫోటోగ్రాఫర్నే. అందులో నచ్చడానికి కారణం యూ హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ వర్క్ రిగార్డింగ్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ అన్నాడు ఆయన. డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ అంటే మీకు తెలుసు కదా, పట్టబాగలు తీసి వెన్నెల్లో తీసినట్టుగా స్క్రీన్ మీద అనిపించాలి. అది టఫ్ జాబ్ ఫర్ సినిమాటోగ్రాఫర్, చాలా కష్టం. దానికి లైటింగ్ కంట్రోలు, టైమింగ్స్, కాస్ట్యూమ్ కలర్స్, చాలా రెస్ట్రిక్షన్ మధ్యలో చేశాను. మంచి పేరు వచ్చింది. సినిమాలో చూస్తే నిజంగానే గోదావరిలో అర్ధరాత్రి పూట వీళ్ళిద్దరు పారిపోతుంటే ఎలా చేస్తుంటారు అన్నట్టుగా ఉంటుంది. ఆ టెక్నిక్ తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేస్తానని ధైర్యం చేశాను. ఎందుకంటే నాకు మంచి అవగాహన ఉంది. బికాస్ నేను డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను బిఎస్సీ డిగ్రీ అయిన తర్వాత. ఆ వెనక ముందు హాలీవుడ్ సినిమాలు పెచ్చ నాకు ఎక్కువ. చిన్నప్పుడు 9 సంవత్సరాల నుంచి హాలీవుడ్ సినిమాలు చూసి అందులోనూ మా గురువుగారు విఎస్ఆర్ స్వామి గారితో భక్త కన్నప్పలో సాంగ్ ఒకటి ఉంది, ఎన్ని ఎల్లో చందమామ, అది డే ఫర్ నైట్. ఆయన ఎలా చేశారు, ఆయన ఎక్స్పోజర్లు ఏంటి, ఏం ఫిల్టర్స్ వాడారు, ల్యాబ్లో ఏంటి చేశారు, గ్రేడింగ్ అప్పుడు నేను కూడా ఉన్నా, అవన్నీ చూసుకుని మంచి కాన్ఫిడెన్స్తో చేశాను. అది ఆయన చూసి ఇండియన్ ఫిలిమ్స్లో డే ఫర్ నైట్ పెద్దగా బాగుండదు, కొన్ని చాలా తక్కువ, అందులో ఈ సినిమాలో వర్క్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. 2-3 పేర్లు ఊరికి చెప్పారు. ద్వారకా దేవిచి అని షోలే కెమెరామెన్, చాలా పెద్ద అవార్డు పెద్ద ఆయన, ఇంకొక ఆయన జీ సింగ్ అని పెట్టి లైక్ డేట్ అని చెప్పేసి నన్ను డీటెయిల్స్ అడిగారు. ఓకే, మామిడి తోటలో ఎలా చేశాడు డే ఫర్ నైట్, గోదావరి రోడ్డుని ఎలా చేసావు, కొండల మీద వెళ్తున్నాడు ఎలా చేస్తావు, వీటన్నిటి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా అసలు చాలా టఫ్గా ఉన్నది, నన్ను బాగా చేస్తా అని చెప్పి మంచి కితాబ్ ఇచ్చారు. ఇచ్చి తర్వాత అట్లూరు పురంజేశ్వరరావు గారు, ఏవిఎం శరవణన్ గారు పేరున్నారు ఈ మధ్య పోయారు, ఆయన టిప్స్ క్యాసెట్, గుల్షన్ కుమార్, వాళ్ళు ముగ్గురిని కలిపి ఒక సినిమా అమితాబ్ బచ్చన్ హీరోగా బడా ఆద్మీ అన్నారు. దానికి మళ్ళీ భానుప్రియ, తాతిన రామారావు గారు, కెమెరామెన్ పొట్టి రఘు, ఇంత అమితాబ్ ఇంత రఘు. పూజ జరిగింది చక్కగా. అమితాబ్ బచ్చన్ గారు క్లోజప్ పెట్టమన్నారు తాతిన రామారావు గారు. అంటే ఫస్ట్ డే పూజకు ఓన్లీ 2 షాట్లు తీసాం అంతే, కొంతగా కొట్టి 2 షాట్లు తీసాం. పెట్టమనగా నేను రెడీ చేసి పెట్టాను, లైటింగ్ వాళ్ళని గబుకుని తీసుకొచ్చి 1.5 స్టూల్ వేసారు, దాని మీద నిలబడి ఆయన నవ్వుతున్నాడు. సరే అయిపోయింది. 2వ రోజు కూడా అయిపోయింది. 2వ రోజున ఏదో ఫోటోల మీద ద్వితీయ విగ్రహాలు చేసాం. 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత ఇతను డేట్స్ ఉన్నాయి. ఎవరిది? అమితాబ్ బచ్చన్ గారు. అక్కడి నుంచి రెగ్యులర్ షూటింగ్ వెళ్ళాలి. ఈలోపు నాకు ఇక్కడ ఈ రాత వంకరగా ఉందన్నమాట, విధి వ్రాత. గుల్షన్ కుమార్ గారిని షూట్ చేశారు, తెలుసుగా, మాఫియా. ఆ సినిమా బ్లాక్ అయిపోయింది. ఈ సినిమా కూడా అయిపోయింది, వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు కదా, అది కూడా స్క్రాప్డ్ అయిపోయింది. దాని కారణం వేరు. ఆ స్క్రాప్ అయిపోయిన సినిమా బదులు అట్లూరు పురంచంద్ర గారు ఇంకో సినిమా చేశారు, అందాకాను చేశారు. ఇలాగా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ కొన్ని ఉంటాయి. ఓకే, సో అలా 2 వరుస హిందీ సినిమాల తర్వాత మీలో ఉన్న డైరెక్టర్ కావాలన్న ఇదే మీ కళ్ళు సినిమా చేయడానికి ప్రోత్సాహం ఎలా అసలు? అంటే హిందీ సినిమాలు కాదండి, నాకు బ్రెయిన్లో డైరెక్షన్ చేద్దామని అనిపించడానికి కారణం విశ్వనాథ్ గారితో చేస్తున్నప్పుడు, వంశీతో చేస్తున్నప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడో లోపల. అలా పురుగు అంటాం కదా, పురుగు తొలిచింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది లోపలికి. ఎస్ ఐ కెన్ ఆల్సో. నేను వై నాట్ మీ అనిపించింది. అవును, ఆయన చెప్తున్నారు, ఆయన ప్రకారం అనుకుంటున్నారు. అప్పుడప్పుడు వంశీ అయితే నేను డైరెక్ట్గా సీన్ తీసుకొని చూడగలను, ఇద్దరం కొలీగ్స్ కదా, తీసుకొని ఇద్దరం కలిసి షార్ట్ డివిజన్ అనుకుంటాం కదా, అలాగే చేసిన చాలా సినిమాలు. ఇప్పుడు విశ్వనాథ్ గారితో ఎక్కడ తీసుకోగలను? కో డైరెక్టర్ నండూరు విజయ్ గారు తీసుకొని ఇలా అనుకొని నేనేదో కొంచెం ప్లాన్ చేసుకునేవాడిని నా మానాన్ని. నాకు ఊరికి జస్ట్ కంపారిజన్, నేనేంటి అంటే ఎంతసేపు ఇలాగ ఉండిపోవాలా కెమెరామెన్గా, ఎంతమంది కెమెరామెన్లు ఇదవ్వలేదు, డైరెక్టర్ అవ్వలేదు అని ఏదో వచ్చింది మా ఇంట్లోకి. సార్ అప్పటికే డైరెక్టర్లైన కెమెరామెన్లు, మంచి పేరు తెచ్చుకున్న కెమెరామెన్లు
చాలా తక్కువ మంది కదా ఆ టైంలో. ఎప్పుడూ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఏ లిస్ట్ అయినా ఎప్పుడైనా లిస్ట్ తక్కువే ఉంటుంది. అలాగే ఉన్నారు రవికాంత్ నాగేష్ గారు ఉన్నారు, మా స్వామి గారికి గురువు గారు ఆయన ఉన్నారు, బాబుబాయి మిశ్రుని ఆయన గురువు గారు ఉన్నారు. వాళ్ళందరితో నేను పనిచేశాను. యాక్సెప్ట్ చేయరు. ఎక్కడో చోట తేజ ఇలాంటి ఉన్నాడు కదా మన తేజ, అలాంటి వాళ్ళు ఇంకా శ్రీవాసు ఇలాంటి వాళ్ళు అటుపక్క టోటల్గా డైరెక్షన్లోకి వెళ్ళిపోయి కెమెరా వదిలేసి కొంతమంది ఉంటారు. బట్ ఫింగర్ టిప్స్ మీద ఉన్నారు, ఉండదు. సో అలాగా నాకు విశ్వనాథ్ గారు సీన్ తీసుకుని ఇలా అనుకోండి, పర్లేదే నేను కూడా దగ్గరలోనే ఉన్నానే అని చెప్పి కొంచెం 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 కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత 88, 87 ఎండ్లో అప్పటికి మంచి పీక్లో ఉన్నాను. స్వాతి ముత్యం, సిరివెన్నెల, 86 2 సినిమాలు రిలీజ్ అయిపోవడాలు, అవార్డులు అంతా కూడా వచ్చేసి అప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, ఒకతను హైదరాబాద్, ఇద్దరు హైదరాబాద్, ఒకతను మాత్రం కేవి మహోదయం గారి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ సెక్షన్లో ఉన్నాడు అనమాట. రఘు, నువ్వు మంచి నేమ్ వచ్చింది, ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు కదా నాకు ఇది చేయాలి అది చేయాలందని చేద్దామని చెప్పి, అంటే ముందు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని ముగ్గురు దిగాము. అది చేసి జంజాలకి అడ్వాన్స్ ఇచ్చి బ్యాక్ టు ఫ్యూచర్ స్పీల్బర్గ్ సినిమా, ఓకే, అది దిగాము. 3-4 నెలలు అయిన తర్వాత వెనుకడుగు వేసాం. జంజాలు కూడా మనం చేయలేమేమో రఘు, ఫ్యూచర్ సెట్స్ చేయాలి, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి, వెహికల్స్, సెట్ ప్రాపర్టీస్, కాస్ట్ అన్నీ కష్టమేమో, మనం ఏదైనా మంచి చేసి ఆ తర్వాత రెండోసారి ఏదైనా చేద్దామన్నారు. అది పక్కకి వెళ్ళిపోయింది. జంజాలకి అడ్వాన్స్ ఇచ్చింది కూడా తను మాకు వెనక్కి ఇచ్చడం దాన్ని. బట్ వాళ్ళు సెంటిమెంట్లు ఫీల్ అయ్యారు. మనం అమ్మవారి విగ్రహం చేసాం, మహాశక్తి ఫిలిమ్స్ అన్నాం, ఇంత చేసాం, ఏదో ఒకటి చేద్దాం, నువ్వేదో ఒక సబ్జెక్ట్ గురించి నీకు ఇష్టం అని చెప్పావు కదా, కళ్ళు నాట్యం గురించి చెప్పావు కదా, అది ఎంత అవుద్దన్నారు, తక్కువలో చేయొచ్చు అన్న, అది చేద్దామన్నారు. అది కళ్ళు అనే సినిమా, దాని నుంచి దీనికి లీడ్ అయిందనమాట. కాదండి, ఇప్పుడు ఎవరైనా ఒక డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఒక కమర్షియల్ సబ్జెక్ట్ను, ఒక లవ్ సబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేసుకుంటారు. డైరెక్ట్గా మీరు ఒక విధంగా చెప్పాలంటే అది ఒక ప్రయోగమే, కళ్ళు సినిమా అనేది అటెంప్ట్ చేయటం. సో మీకెందుకు అంత ఆ ప్రయోగాత్మక సినిమానే డైరెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఓకే అండి, ఇది కొంచెం వెనక్కి వెళ్తాను. కళ్ళు అనే నాటిక జంజాల మేమందరం విజయవాడ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆంధ్రనాట కళా పరిషత్తులో ఫస్ట్ టైం వేసినప్పుడు చూస్తే అప్పటి వరకు ఉందన్న నాటక ప్రక్రియ వేరేగా ఉంది, ఈ సబ్జెక్ట్ వేరేగా ఉంది. అసలు నాటిక అయిపోగానే స్టాండింగ్ ఓవేషన్ హడావుడి చేసినప్పుడు నాకు గుర్తుండిపోయింది బాగా, హ్యాంగ్ ఓవర్ అంటాం కదా, అది ఇమ్మీడియట్గా రెండో రోజు న్యూస్ ఏంటి, ఈ సబ్జెక్ట్ని రామానాయుడు గారు ఏమో తెలుగు కొన్నారు, కె బాలచంద్ర గారు తమిళ కొన్నారు. అంటే నాకు ఇంకా లేచిపోతుంది కదా, అంటే నా జడ్జిమెంట్ కరెక్ట్ అనమాట, ఇంత గొప్ప సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి నచ్చింది, నాకు నచ్చింది, ఐఎమ్ థింకింగ్ ఇన్ రైట్ వే అని చిన్న. బట్ అప్పటికి అంతే. తర్వాత 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు నేను చెప్పిన మా ఫ్రెండ్స్ ఈ జంజాల సినిమా తర్వాత చేద్దాం మంచిది చిన్నది అనుకున్నప్పుడు వచ్చినప్పుడు దాన్ని తిరగతోడి రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి రైట్లు తీసుకొని. కాదండి, ఇప్పుడు మీరు అన్నారు రామానాయుడు గారు కొన్నారు, అక్కడ బాలచంద్ర గారు కొన్నారు, సో మా జడ్జిమెంట్ కరెక్ట్ అయిందన్నారు. కానీ మీరు ఎందుకు ఆలోచించలేదు? అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రామానాయుడు గారు పక్కన పడేశారు, ఒక ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులను పరిచయం చేసిన బాలచంద్ర గారు దాన్ని అటెంప్ట్ చేయలేదు. అంటే ఇద్దరు మహామహులు దాన్ని పక్కన పెట్టారు అంటే దేర్ షుడ్ బి సంథింగ్ డ్రాబ్యాక్ అని మీకు ఎప్పుడు అనిపించలేదా? వచ్చింది. నేను నెక్స్ట్ పాయింట్ అదేనది, మీరు ఒక కోయిల ముందే కూసింది. అదేంటంటే మీరు అన్నది కరెక్టే, మీరే కాదు, చిరంజీవి అన్నాడు, నాగార్జున గారు అన్నారు. అదేంటంటే నువ్వు మంచి సబ్జెక్ట్ చెప్తే మనకున్న కలిసి పనిచేసాం కదా, నువ్వు నన్ను ఒప్పిస్తే నేను డేట్స్ ఇస్తానేమో, నాగార్జున అమలా గారి సినిమా ఏదో కర్ణాటకలో చేస్తున్నాను నేను, మా బైలింగ్వేల్. అప్పుడు ఆయన అదే అన్నాడు, ఎందుకు అలా చేశారు గారు, ఇది ఎలా చేశాను అంటే కొంత ఎక్స్ప్లెనేషన్ చెప్పగలిగాను, పూర్తిగా చెప్పలేను. నాకేంటంటే అప్పుడు అనుకున్న మైండ్ సెట్, నేను గొప్ప కథ హీరోలకి టైలర్ మేడ్ చేసి వాళ్ళు ఒప్పించి అరిచేసి చేసి, ఇది ఒక పక్క. రెండో పక్క నేను రియలిస్టిక్ సినిమాని ఇష్టపడే మనిషిని, ఫిల్మ్ సొసైటీ మూమెంట్ యాక్టివిస్ట్. నాకు న్యాచురల్గా ఉండే టైప్ ఆఫ్ ఇది స్వతహాగా నా మైండ్ సెట్ అది.
మాస్ మీడియా దాన్ని అంటారు, ఏదో అంటారు కదా, రన్ ఆఫ్ ది మిల్ సినిమాలు ఇవన్నీ చేసేవాళ్ళు చేస్తారు కానీ నాకు అలా లేదు. నేను హాలీవుడ్ సినిమాలు చేసి నేను చేసిన ఆస్కార్ అవార్డు సినిమాలే ఎక్కువ ఫోకస్ అలాగే అనమాట. దాంతో రెండోది ఏంటంటే నేను ఈ చిన్నదానికి రావడానికి కారణం మిగిలిన వాళ్ళు చేయలేరు. ఈ సబ్జెక్ట్ ఉంది, రాఘవేంద్ర గారు చేస్తారా, దాసనారాయణ గారు చేస్తారా, లేకపోతే బాపు గారు చేస్తారా, ఇంకోళ్ళు చేస్తారు, కోదండరామిరెడ్డి గారు. అప్పుడు నేను వేరే చూసాను, కోదండరామిరెడ్డి గారు ఇలాంటి గొప్ప గొప్ప ఉన్నారు వాళ్ళు. ఇలాంటి సబ్జెక్టు వాళ్ళు చేయరు, ఎందుకంటే చాలా కష్టం ఒప్పించడం. సో వాళ్ళు చేయలేనిది నాకు చేతనైంది, నాకు దగ్గరలో ఉంది బడ్జెట్ వైజ్కి ఇది అని చెప్పి లెట్ మీ ఎదురిద్దాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. ఎస్, కష్టమైంది కానీ 7.5 లక్షలు చేశాను ఆ సినిమా. 25 లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు ఒక టీం అంతా నా వెనకాల ఒక చిన్న వ్రతంలాగా చేశాను. అందులో ఇంకోటి మీకు చెప్పాలి, ఆ సినిమాకి నా వెనకాల నిలబడిన వాళ్ళు ఈవి సత్యనారాయణ వెళ్ళిపోయాడు, కో డైరెక్టర్ సత్యానంద్ వైజాగ్, అందరు స్టార్ మేకర్ అతను, వీళ్ళందరూ. తర్వాత ఎంవిఎస్ హరినాథరావు డైలాగ్స్, ఇలాగా అందరినీ దగ్గర పెట్టుకొని ఆ ఎడిటింగ్ అనిల్ మల్లాడు, ఇలాంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టి ఒక చిన్న అతి కష్టంగా భగీరథ యత్నం అంటారు కదా, అలా చేసి ఆ సినిమాని చేసి అందరం ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అన్నీ చేసి ఇంకొకళ్ళు ఎవరు ఇంత గొప్పగా చేయలేరు అనిపించుకోవాలని. అది కీర్తికాంక్ష అంటే నేనేం కాదన్నా. ఓకే, ఆ సినిమాగా ఎంత పేరు తెచ్చిందో అందులో శాస్త్రి గారి సాంగ్ తెల్లారింది లేగండో కొక్రోకో అద్భుతం. ఈ రోజుకి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్ అది. దానికి చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. నేను శాస్త్రి మేమంతా కలిసి అటు ఇటు తిరుగుతున్న టెలిఫోన్స్. మన ఆకెళ్ళ సూర్యనారాయణ తెలుసు కదా, రైటర్, ఈ మధ్య చనిపోయాడు. ఆకెళ్ళ సూర్యనారాయణ నేను మగమహారాజుకి ఫస్ట్ టైం ఇద్దరు బ్రేక్ వచ్చిందన్నమాట బాబిరెడ్డి గారికి. అతని తాలూకు ఫ్రెండు సీతారామ శాస్త్రి, ఇండస్ట్రీకి రాకముందు నుంచి తొలి పరిచయాలు ఉన్నాయి నాకు. అప్పుడప్పుడు కలిసినప్పుడు పల్లి పదాలు పాడుతూ ఉంటాడు సీతారామ శాస్త్రి. ఇది ఒకసారి పాడాడు, తనే డమ్మకేస్తాడుగా తెలుసు కదా, తనే పాడుతూ పాడాడు. ఇది నాకు మైండ్లో ఉంది, బాగా పాడాడు. అయిపోయింది. సినిమాకి వచ్చినప్పుడు సినిమాలో ఎక్కడెక్కడ ఏమైనా సాంగ్స్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, చైకడ్రోళ్ళ లోకంలో థీమ్ సాంగ్ అది, ఇంకోటి ఎక్కడో చోట కంక్లూజివ్గా మొత్తం సినిమా తాలూకు క్రీమ్ అంతా ఒక పాటలో చెప్పాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను సీతారామ శాస్త్రి మెదులుతుంది పాడిన పాట, ఈ పాట ఎవరు పాడాలి అనే దగ్గర నాకు మనసులో ఉన్నది ఏంటంటే ఎస్డి బర్మన్ గారు తెలుసుగా, ఆర్డి బర్మన్ గారు తండ్రి. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన పాటలు అంటే నాకు ఇష్టం. నా దగ్గర ఇంకా బోల్డంత కలెక్షన్ ఉంది, మన చాలా గొప్ప గొప్ప సినిమాలు. ఆయన ఏంటంటే ఆయన చేసే సినిమాలో అన్ని మ్యూజికల్ హిట్స్ ఆల్మోస్ట్ ఒక సాంగ్ చేస్తాడు, అది అన్నిటికంటే ఎక్కువ స్పెషల్గా ఉంటుంది. ఆయన వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు పెట్టుకొని ఈ సినిమాలో రెగ్యులర్ బాలుగారు వాయిస్, రెగ్యులర్ ఇంకో రమేష్ వాయిస్ ఇంకెవరితో వద్దు, ఒక డిఫరెంట్గా వాయిస్ కావాలి అనే ఉద్దేశంతో, అందులోనూ అదే అడుక్కునేవాళ్ళు లాంటి క్యారెక్టర్ కదా, కొంచెం బెగర్స్ రేంజ్ కదా, పూరెస్ట్ అలాగే ఉండాలి వాయిస్, రస్టిక్ అంటాం కదా, నాటుగా ఉండాలి అనే ఉద్దేశం. అంటే బాలుగారు అన్నారు, నేనే అదే చెప్పాలనుకున్నా రఘు, నా మనసులో కూడా అదే ఉంది, మిగిలిన పాటలు ఏం పాడాను కదా, సీతారామ శాస్త్రి చేత పాడిద్దామా అన్నాడు ఆయన. సార్ నేనైతే చెప్పదలుచుకుంటాను, మీరే అది అన్నారు, సార్ ఆయన చేత పాడిద్దామని ఫైనలైజ్ చేస్తే తెల్లారింది లేకుండా ఒక్కొక్కరొక్క పాట సూపర్ హిట్ అండి. కొన్ని చోట్ల ఒంగోలు ఆర్టిస్టులు సినిమాలు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక థియేటర్లో ఇంకేదో ఆడుతోంది, ఈవినింగ్ షోకి తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్తే 30% కంటే లేరు జనం, అదే 4వ రోజు 5వ రోజు. సరే బాగానే ఉంది, వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంటర్వెల్ టైంకి వస్తాను, వచ్చే టైంకి ఫుల్గా ఉంది, హాల్ ఫుల్. అడిగాను ఏంటంటే తెల్లారేది లేకుండా పాట కోసం ఆ టైంకి వస్తారంట, అది చూసి వెళ్ళిపోతారంట. అలాగే అంత సూపర్ హిట్ అది. ఎస్. సో డైరెక్టర్గా ఫస్ట్ సినిమాతో సక్సెస్ కొట్టారు, పేరు మంచి పేరు, కమర్షియల్గా ఓకే అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిందే కాదు, నేను రిస్క్తోనే ఎక్స్పెక్ట్ చేసి దిగా. ఎస్, అంటే మీలో ఉన్న ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేయడానికి ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, దాని తగ్గట్టే మీకు డైరెక్టర్గా పేరు వచ్చింది, కమర్షియాలిటీ పక్కన పెడితే. సో మరి రెండో సినిమాకి వెళ్ళేటప్పుడు అన్నా
ఆ కమర్షియల్ యాంగిల్ అనేది ఎందుకు ఆలోచించలేదు ఆర్తనాదంకి? దానికో మళ్ళీ యాక్షన్ నాకు అన్ని మరిపులే. రెండో సినిమా అది కాదు. రెండో సినిమా ప్రశ్న సినిమా పేరు 1984 అని బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ 85లో జరిగింది. దానికి ఓపెనింగ్ ఫిల్మ్, గొప్ప సినిమాని ఓపెనింగ్ ఫిల్మ్గా పెడతారు ఫెస్టివల్స్లో. అది ఇఫీ అక్కడనమాట. అది ఒరిజినల్గా అమెరికాలో జరిగిన ట్రూ స్టోరీ. ఒక లెక్చరర్ వైఫ్ని కొంతమంది స్టూడెంట్స్ ఎవరో ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఏదో చేస్తే అమ్మాయి చనిపోద్ది. వాళ్ళెవరో హైడ్ అయిపోతారు, తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ లెక్చరర్ ఒక్కొక్కరిని కనుక్కొని టార్గెట్ చేసి అందరిని చంపేస్తాడు. పెద్ద సెన్సేషన్ సినిమా. అది నాకు మైండ్లోకి వచ్చింది, నేను తీసుకున్నా. నాతో పాటు ప్యారలల్గా ఇంకో ఇద్దరు తీసుకున్నారు. ఒక ఆయన తర్వాత ఆర్టిస్ట్ అవుదామని వచ్చి తర్వాత డైరెక్టర్ అయిపోయాడు, ప్రియదర్శన్, మలయాళం. ఇక్కడ తమిళ్లో యువి బాబు అని, ఇప్పుడు పరమహంస అనే కెమెరా ఉన్నాడు కదా, మనోజ్ పరమహంస, వాళ్ళ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్. ముగ్గురం ప్యారలల్గా ఈ సబ్జెక్ట్ మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇది ఏ క్లాస్ ఆఫ్ 84లో నేను, ఈవి సత్యానంద్ మేమందరం కలిసి దాని మీద దిగాం. ఎంవిఎస్ అన్నది అంతా దిగాం. సుమన్ని ఆ లెక్చరర్ క్యారెక్టర్ అనుకున్నాం. కరెక్ట్గా ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. అప్పుడు నాకు అమెరికాలో షూటింగ్ వచ్చింది. నేను వెళ్ళాను. నేను మళ్ళీ వెనక్కి వచ్చే టైంకి ఆయన ఏదో లోపల పెట్టారు. ఎవరిని? సుమన్ని. ఒక 3 సంవత్సరాలు అది బ్లాక్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత సుమన్ గారు నాకంటే వేరే ఇంకో సినిమాకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే బయటకు రాగానే ప్రెస్ మీట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చుట్టూ వాళ్ళు, రఘు ఆర్ట్ ఫిల్మ్ లాంటి కాసేపు పక్కన పెట్టి ఇద్ది కానీ నీకు అంత ఇష్టమైతే రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, ఇంకెవరు ఇంకా పెద్దవాళ్ళతో నువ్వు యూ లాస్ట్ 3 years కదా అన్నారు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఆ టైంలో కేఎస్ రామారావు గారు నా దగ్గరికి వచ్చి, నీ ఇంటర్వ్యూస్ అన్నీ ఫాలో అవుతున్నాను, నీకు డిఫరెంట్ జానర్ సబ్జెక్ట్ చేయాలనుంది అని చెప్పి ఒక క్రైమ్ సినిమా గురించి నువ్వు మాట్లాడావు, ఆ రైట్ని పట్టుకొస్తా, నువ్వు చెయ్యి అన్నారు. అది తీసుకొని ట్రీట్ చేసింది ఆర్తనాదం. నిజానికి కేఎస్ రామారావు గారి చేతిలో సీత, రాజశేఖర్ డేట్స్ ఉన్నాయి. సో అతనితో ఆ సినిమా ప్లాన్ చేశారండి. ఒక మలయాళం సినిమాలో అతను చేసిన సినిమా, రాజశేఖర్తో ఉన్న సినిమా ఒకటి సక్సెస్ అయింది. ఇటు పినిశెట్టి రవిరాజ పినిశెట్టితో అంతకుముందు కేఎస్ రామారావు గారు రాజశేఖర్తో సినిమా తీశాడు, మలయాళం సినిమా, అది హిట్. సీతతో ఒక సినిమా తీశాడు రాజేంద్ర ప్రసాద్, సీతతో, అది హిట్. అక్కడ సీత డేట్స్, ఇక్కడేమో ఇతని డేట్స్ తీసుకొని రవిరాజ పినిశెట్టి డేట్స్తో సినిమా ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ నాకు ఇది కాదు, నా సినిమా కాదు, అక్కడ ఆ సినిమా ముందుకు వచ్చేసింది. కొద్ది రోజుల్లో షూటింగ్ వెళ్ళేంత రేంజ్కి వచ్చేసింది. అప్పుడు రవిరాజ పినిశెట్టి గారికి ప్రతిబంధ్ అని చిరంజీవి సినిమా ఓకే అయితే, చిరంజీవి ఫస్ట్ పిక్చర్ అనుకుంటా చిరంజీవి గారికి. సరే, ఈయన రవిరాజ పినిశెట్టిని ఆయన వెల్కమ్ చేసి నువ్వు యూ కెన్ గో అన్నారు. ఆ డేట్స్ ఉన్నాయి కాబట్టి రఘు నువ్వు చెప్పిన సబ్జెక్ట్ వెళ్తా చేద్దామని నాకు ఇచ్చారు, నా చేతిలో పెట్టారు. ఆ టైటిల్ కూడా ఆయన ఫిక్స్ చేసింది. నాకే ఆ టైటిల్ అది కాదు, నేను టైటిల్ గురించి ఆలోచించుకోవాలా, క్రైమ్ థ్రిల్లర్ అంతే. ఆ సినిమా నాకు బాగా ఇష్టం, చాలా బాగా ఆడింది, హిందీలో చాలా బాగా ఆడింది. సరే, దాంట్లోంచి దీంట్లోకి వచ్చాను. అప్పటికేం ప్రాబ్లం ఏంటంటే ఈవి సత్యనారాయణ అంతా లేరు నా పక్కన. రవిరాజ పినిశెట్టితో వర్క్ చేసిన ఆ స్టాఫ్ నాకు అటాచ్ అయ్యారు. వాళ్ళని వీళ్ళని కలుపుకొని చేసే టైంకి సినిమా అనుకున్నంత బాగా నేనే చేయలేదు, నాకే తెలుస్తుంది. ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు అది కొంచెం దెబ్బ కొట్టింది. 5 వారాలు ఆడింది అప్పుడు 5 వారాలు అంటే బిలో యావరేజ్ కింద లెక్క, ఇప్పుడైతే 100 days కింద లెక్క. అలాగా కొంచెం మారిందనమాట. నిజంగానే నేను చెప్పిన క్లాస్ ఆఫ్ 84 వచ్చుంటే నాకంటూ సెపరేట్ ఇమేజ్ వచ్చుండేది, అలా రాసలేదు నాకు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కెమెరా పట్టుకొని ప్యానింగ్, జూమింగ్, లైటింగ్. మీకు ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ ఆలోచన రాలేదు? ఎప్పుడు ఉంటుంది అండి, అది ఆరని చిచ్చది, చేసేవాళ్ళు ఉండాలిగా. ఫిలిం మెడలో గంట కట్టాలిగా. ఎప్పుడు ఉంటుంది అది, ఎప్పుడు ట్రైల్లో ఉంటుంది, కొంతవరకు వెళ్తుంది, వద్దని వేసుకుంటాం మేమే. నెట్ అంటే సినిమా చేయడం ఇప్పటికైనా నేను చేయగలను, కానీ నేను అలా ఆలోచించాను. చేసిన దాన్ని
మార్కెటింగ్ చేయగలిగిన స్ట్రాటజీ ఆలోచించాలి. అది లేకపోతే నేను చేసి అవతలకి నష్టపెట్టి ఎవడు చేసినా కష్టపడి చేసిన డబ్బులే, అది బయటకు వెళ్ళకుండా రూమ్స్లో ఉండిపోయి ఎయిటింగ్ రూమ్లో ఉండిపోతే అలాగే ఎంతమందిని చూశాను నేను. అలాగైతే నేను చేయను, అందుకనే నేను ఇంతవరకు చేయలే. సో 75లో మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 74 సెప్టెంబర్ 20th. 74 సెప్టెంబర్ 20th. ఇప్పటికీ 52nd ఇయర్కి ఎంటర్ అయ్యాను. సో బిగినింగ్లోనే మీరు అటు మార్కస్ బాట్లే గారి దగ్గర నుంచి మహామహులు, అసలు కెమెరామెన్స్, ది బెస్ట్ కెమెరామెన్స్ అన్న వాళ్ళ ప్రతి దగ్గర మీరు అంటే విజయవాహినిలో మీరు ఉండటం వల్ల కానీ ఏదైనా కానీ అందరి దగ్గర వర్క్ చేశారు కదా. సో ఎవరెవరి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? నాకు ఇంకా చెప్పాలంటే స్ట్రైట్ సెట్స్ మీద వర్కింగ్లో చూడడం అనేది తప్పించి, నేను చిన్నప్పుడు 10th ఇయర్ నుంచి హాలీవుడ్ సినిమాలు తప్పించి ఏ సినిమాలు చూడలే. తెలుగు సినిమాలు అసలు చూడలేదు, హిందీ సినిమాలు మంచి అంటే చూసేవాడిని. అప్పటి నుంచి ఆ డైరెక్టర్ ఫోటోగ్రఫీ పేర్లు అప్పటికీ నాకు తెలుసు, డైరెక్టర్ పేర్లు చెప్పగలను. అందులో ఆస్కార్ అవార్డు వరకు వచ్చిన ఆ ఏజ్లోనే నాకు గుర్తుగా ఉన్నాయి. అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసి ఒక టైప్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ సెట్ ఉందండి. రెండోది, నేను డిప్లొమా చేసినప్పుడు డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసి తర్వాత ఫిలిం సొసైటీ మూమెంట్ అన్నాను కదా, వరల్డ్ సినిమా చూస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడేమో హైదరాబాద్ ఫిలిం క్లబ్ మెంబర్ని, వైస్ ప్రెసిడెంట్ని. దాంట్లోంచి ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందండి. సో దాని ప్రకారమే విజువల్స్ మేము మైండ్లోకి వస్తాయి, చేయడం జరుగుద్ది అనమాట. అలాగే నేను కెమెరామెన్గా మోల్డ్ చేసుకుని వచ్చాను ఆ వర్క్ అంతా. స్వామి గారు నన్ను తీసుకుని వెళ్ళి వాయినీలు పెట్టారు. ఆయనతో తీసుకుంటారనుకుంటే నన్ను ఇక్కడ పెట్టారేంటి అని డిసప్పాయింట్ అయిపోయా. డిపార్ట్మెంట్లో పెట్టి ఆయన నువ్వు రేపటి నుంచి ఇక్కడే ఉంటాడు. సరే 12 కెమెరాలు, ఆ రోజుల్లో 12 కెమెరాలు ఉన్న ది బిగ్గెస్ట్ స్టూడియో ఇది, ఏషియాలో బిగ్గెస్ట్. అప్పుడు నేను ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క కెమెరాని ఇచ్చి పంపిస్తారు. మేము అప్రెంటిస్లు, మేము ఎవరో ఫస్ట్ అసిస్టెంట్ సెకండ్ అసిస్టెంట్ ట్రాలీలో పాటు బాక్సులతో పాటు వెళ్తున్నప్పుడు వారం 10 రోజుల తర్వాత పంపిస్తారు మమ్మల్ని ఒక ఫ్లోర్కి. అలాగా ఆ గివెన్ టైం 1 year సుమారుగా చేశాను. మోర్ దాన్ 300 ఫిల్మ్స్ పనిచేశా. మీరు బిలీవ్ చేయగలరా? ఇప్పుడు 300 days ఉన్నాను కదా, సండేస్ తీసి 365లో 65 తీసేద్దాం. 300 daysలో ఎర్లీ డేస్లో అలాగే వెళ్ళి, కానీ కొంచెం నేను ముదిరిన తర్వాత ఫోకసింగ్ అసిస్టెంట్గా మార్నింగ్ ఒక షిఫ్ట్ 7 to 1, 2 గంటల నుంచి ఇంకొక లాంగ్వేజ్ ఇంకో షిఫ్ట్, ఎట్ టైమ్స్ ఎమర్జెన్సీలు 3 షిఫ్ట్లు కూడా పనిచేసి అలాగే అన్ని సినిమాలు చేసినప్పుడు అందులో ఆ టైంలో ఉన్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్, లెజెండరీ డైరెక్టర్స్, లెజెండరీ ఆర్టిస్టులతో చేశాను నేను. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దాంట్లో మార్కస్ బాట్లే గారు స్కీమ్స్ ఒకరోజు నేను చూశాను. ఆయన చక్రవాకి షూటింగ్ లోపలికి వెళ్ళారు ఒకే ఒక రోజున వాళ్ళ అసిస్టెంట్ని పట్టుకొని. బట్ పిఎల్ రాయ్ గారు ఉన్నారు కదా, అంటే లవకుశ కెమెరామెన్, ఆయనతో 2-3 సినిమాలకి వాహినిలో జూలీ అనే సినిమా విజయ ప్రొడక్షన్స్ ఫుల్గా పనిచేశాను. మారుతిరావు గారితో చేశాను, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేశాను. కన్నడ కెమెరామెన్లతో, మలయాళం కెమెరామెన్లతో, విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారితో అద్భుతమైన టెక్నీషియన్తో చేశాను. అప్పుడు నాకు మా గురువు గారికి మనసులో నమస్కారం పెట్టుకున్నాను. ఆయన దగ్గర తీసుకొని ఉంటుంటే ఆయన లైటింగ్, ఆయన కంపోజిషన్, ఇక్కడ అలా కాదుగా, అందరిది చూసుకునే అవకాశం ఆయన నాకు ఇచ్చేట్టు చేశారు ఆయనలో పెట్టడం వల్ల. అది ఇట్స్ వండర్ఫుల్ ఫేజ్ అండి. అందులో నాకు మంచి మెమరీస్ ఏంటంటే, ఇళయరాజా గారు మ్యూజిక్లో ఫస్ట్ పిక్చరు అన్నకిళి అని. అమ్మాయి ఎవరండి హీరోయిన్ ఆ సినిమాలో, ఈ పేర్లు మర్చిపోతున్నాను, సుజాత, టాల్గా ఉంటుంది సుజాత. సుజాత పేరున సినిమా స్టార్ట్ అయింది. బ్లాక్ అండ్ వైట్, ఇద్దరు డైరెక్టర్లు. ఇళయరాజా గారికి బ్రేక్ ఇచ్చిన సినిమా. అప్పుడు నేను వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్. ఇప్పుడు సూర్యను అతని బ్రదర్ ఏంటి కార్తీక్, సూర్య కార్తీక్ నాన్నగారు ఉన్నారు కదా శివకుమార్, ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను నేను. కృష్ణన్ పంజు అని వాళ్ళ కాంబినేషన్లో అక్కడ అలాంటి నా కంటితో నేను నాగిరెడ్డి చక్రపాణి గారిని చూశాను. అలాగే ఈ మా గురుగారు రవికాంత్ నాగేజ్ పేరు మీకు తెలుసు కదా, ఆయన చేసిన కొన్ని వర్క్స్లో మెమరీస్ ఏంటంటే, ట్రిక్ ఫోటోగ్రఫీకి పేరు కదా. ఎస్, ఆయన పర్టికులర్ ఒక ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ బ్యాక్ ప్రొజెక్షన్ కాకుండా ఫ్రంట్ ప్రొజెక్షన్ చేశారు. రాణి అవర్ లాల్పరి అనే సినిమాకి, హిందీ సినిమాకి, నీతూ సింగ్ చిన్నపిల్ల. అప్పట్లో ఆ రోజున సెట్లో ఉన్నా.
అలాగే ఆయనకు గురుగారు ఇంకొక ఆయన ఉన్నారు, బాబు బాయి మిస్త్రి. మిస్త్రి దాన్ని ఆనోడు ఇంకా కెమెరా మాంత్రికుడు అనేవాళ్ళు, తాంత్రిక ఛాయాగ్రహణ మాంత్రికుడు అనేవాడు. ఆయనతో ఒక ఫుల్ సినిమాకి కుదిరినప్పుడల్లా వెళ్ళి చేశాడు. ఆయన 9th ఫ్లోర్లో మాయా మత్స్యేంద్ర, ఎన్టీ రామారావు గారును వాణిశ్రీ, ఆయన ఎవరు పింజుల నాగేశ్వరరావు గారు, పింజుల సుబ్బారావు గారు. ఇలాగ అక్కడ ఉన్నప్పుడు అండి అద్భుతాలు 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 ఆ సినిమాలో అవన్నీ అదృష్టం, అంతవరకు అదృష్టం మాత్రమే చెప్పాలి. థ్యాంక్స్ టు వెళ్ళిపోయిన గురుగారు స్వామి గారు, ఈఎస్ఆర్ స్వామి గారు. సో అలాగే టాప్ మోస్ట్ ఆర్టిస్టులు ఎన్టీఆర్ గారు కానీ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అసలు మీరు సినిమాటోగ్రాఫర్కి చేసిన ఫస్ట్ సినిమా మగమహారాజు, ఆ తర్వాత మహానగరంలో మాయగాడు, ఆ జనరేషన్ ఫస్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషను, వీళ్ళందరూ హీరోలతో వర్క్ చేశారు కదా. సో మీకు మోస్ట్ కంఫర్ట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? అంటే తెలుగు వరకు వద్దాం. తెలుగు వరకు వస్తే చిరంజీవితో చాలా కంఫర్ట్, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఎందుకంటే అతను ట్రైనింగ్లో ఉన్నప్పుడే నాకు మంచి ఫ్రెండ్. వరప్రసాద్గా నాకు ఫ్రెండ్. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫిల్మ్ చామరాళ్ళు ఇన్స్టిట్యూట్కి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని. ఎందుకంటే నా రూమ్మేట్ ఒక అతను, వాళ్ళందరూ ఆ సర్కిల్లో ఉన్నారు స్టూడెంట్స్గా. భాస్కర్ అని, భీమవరం భాస్కర్ అని, ఇంకా తాతినేని చలపతిరావు గారు ఉండే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మేనల్లుడు ప్రసాద్, మేము ఒక చోట ఉండేవాళ్ళం. అక్కడ వెళ్ళి కూర్చునే వాళ్ళు అంతా నాకు ముందు నుంచి తెలుసు, బాగా తెలుసు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అదేం లేదు, బాబురెడ్డి గారి దగ్గరికి వచ్చే టైంకి కూడా అదే ఫ్రెండ్షిప్ కంట్రీ అయింది. ఇంకో చిన్న తమాషా ఏంటంటే అది వేరు, దానికి దీనికి లింక్ ఏం లేదు. నేను ఆంధ్ర క్లబ్ అని పేరు విన్నారా? ఆంధ్ర క్లబ్ అవతల చిన్న కాంప్లెక్స్ ఉండేది, దాంట్లో రకరకాల సినిమా ఫ్యామిలీస్ రెంటల్గా ఉండేవాళ్ళు అనమాట. అందులో ఒక దాంట్లో నేను కొన్నాళ్ళు ఒక రూములో ఆఫ్టైర్స్లో. అక్కడ నేను ఒక లేనుడు బాబు గారు తెలుసు కదా, తమ్మారెడ్డి గారు, ఆయన డైరెక్ట్ చేస్తున్న ఆ కంపెనీకి ఉన్న ఒక కో డైరెక్టర్ రామకృష్ణ అని చెప్పేసి అతను ఉండి, మేము ఖాళీ చేసిన అలా మేము బయటకు వచ్చాం. చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్, కావడి సుధాకర్ చేరారు. ఇలాగ మళ్ళీ తర్వాత కలుస్తుండేవాళ్ళు అనమాట. నేను అప్పటికే స్వామి గారు అసిస్టెంట్స్గా నాకంటూ స్పెషల్గా కొంచెం నా వంక చూసేవాళ్ళు. స్వామి గారు లీడింగ్లో ఉండేవాళ్ళు. అలాగా చాలా కంఫర్టబుల్ చిరంజీవితో. అస్సలు ఎంత కంఫర్ట్ అంటే మగమహారాజు ఫస్ట్ పిక్చర్ కదా, బయటకు వచ్చిన ఫస్ట్ పిక్చర్. అంతకు ముందే కొత్త దంపతులు కే వాసు గారు ఇచ్చారు బ్రేక్, కొన్ని కారణాల వల్ల ఆగింది. విముక్తి కోసం అదొకటి ఆగింది. ఇలాగేదో సైకిల్ సాంగ్ డిజైన్ చేసి అతని చేతి చేస్తే నిజంగా చిరంజీవి ఎంత గొప్పగా చేశాడు సైకిల్ సాంగ్. ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడల్లా ఒక ఆర్టిస్ట్లో ఎదగాలని పట్టుదల ఉన్న బిగినింగ్ డేస్లో అవి. మగమహారాజు, ఖైదీ, ఆ రోజుల్లో జూమ్ అవుతున్నాడు. ఆ టైంలో ఆ పెర్ఫార్మెన్స్ అద్భుతం. అది ఆ సాంగు నేను దానికి ఆ తమాషగా ఒక రిగ్ చేయించి సైకిల్ రౌండ్గా తిరిగేట్టుగా నేను తలకిందులుగా పడుకొని గ్రౌండ్లలో ఆ వీల్స్లోంచి స్పోక్స్లోంచి అవతల ఆర్టిస్ట్ని నేను అంత బాగా చేశాను. దానికి తగ్గట్టుగా అతనంతా బాగా చేశాడు. గంట గడుస్తున్న కొంత తొక్కుతున్న కొంత నీరసం రావడం, ఆ చేంజ్ ఆఫ్ ఎనర్జీ పడిపోతా డ్రాప్ అవుతుంటే ఎలా ఉంటుంది అనేది కళ్ళకి కట్టినట్టుగా ఉండేట్టుగా ఆయన చేశాడు. ఆయన అంత బాగా చేస్తే అంత బాగా మాకు కూడా విజువల్స్ వస్తాయి కదా. సైకిల్ ఇలా ఉంటే కెమెరా, సైకిల్ అద్దంలోంచి అతను, ఇవన్నీ అద్భుతం. మరి అదే కాదు, సేమ్ కాంట్రడిక్టరీగా యువతలు ఇంకో సినిమా ఏంటి, మహానగరంలో మాయగాడు, కేటుగాడు క్యారెక్టర్ కదా. అందులో ట్రిక్ షాట్స్, ఆ డ్యాన్సు గీన్స్ ఎక్కువగా సెట్స్లోనే. అక్కడ అదే, ఇక్కడ ఇదే. తర్వాత ఇంకో సినిమా ఉంది మన బాబిరెడ్డి గారితే, మహానగరంలో మాయగాడు. అక్కడ దీంట్లో సెట్లో ఏవిఎంలో సెట్లో టైటిల్ సాంగ్ అదే. ఆ తర్వాత సినిమా ఇదండి గ్యాంగ్ లీడర్, లోక్సిన్ కెమెరామెన్. కానీ కొన్ని ఎపిసోడ్స్ నేనే చేశాను. అవన్నీ కూడా అలాగా చిరంజీవితో నాకు చాలా చక్కటి ర్యాప్ ఉంది. ఈవెన్ అంతకంటే ముందు మన వంశీ ఫస్ట్ సినిమా మంచుపల్లకి నేను ఇండిపెండెంట్ అవ్వకముందే ఆ సినిమాలో నేను సుహాసిని ఇతనితో ఒక సాంగ్ ఒకటి ఉంది, మేఘమే మేఘమే సాంగ్ అనేది. అది వంశీ నేను కలిసి వన్ డేలో చేసాం. అలా కాకుండా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనే సాంగ్ నేను చేశాను. ఇంకా కొన్ని సీన్స్, క్లైమాక్స్ సీన్స్ నేను చేశాను. అప్పటి నుంచి వీళ్ళంతా నాకు తెలుసు. రాజేంద్ర ప్రసాద్ కానీ, చిరంజీవి కానీ, వీళ్ళంతా నా సుహాసిని కానీ.
సుహాస్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడే అశోక్ కుమార్ గారు అసిస్టెంట్గా తెలుసు నాకు. ఓకే సార్, మీ ఎంటైర్ కెరియర్లో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే ఏం చెప్తారు? ఎక్స్పెరిమెంట్లు అంటే చెప్పచ్చండి, ఎక్స్పెరిమెంట్ కాదు కానీ ఈ సర్కులర్ ట్రాలీ ఒకటి సితార కోసం మగమార సితార్లోనా? ఓకే, అది సితార్లో సర్కులర్ ట్రాలీ సితార, ఇది వేరు, ఇది ఇంకొక లేదు. అలాగా ఇవే మెయిన్ నేను ఎక్కువగా చేసినవి. తర్వాత హ్యాండ్ హెల్డ్ అన్వేషణలో హ్యాండ్ హెల్డ్ షాట్లు తీయడం అనేది చాలా పేరు వచ్చింది నాకు. ఫారెస్ట్లో అటు మధ్యలో కెమెరా పట్టుకొని ఇక్కడంతా గీతలు పడుతుంటే ఒక చిన్న రాడ్ వేసుకొని దాని మీద కెమెరా పెట్టుకొని, లేకపోతే అది లేకుండా చేత్తో పట్టుకొని వెళ్ళిపోయి డిజైన్ అనుకొని ఎక్కడెక్కడైతే ఫ్లాట్గా ఉందో ఫోర్గ్రౌండ్ ఆ చెట్టు పెద్ద పెద్ద ట్రంకులు బట్ ఫ్లాట్గా ఉంటుంది, క్రేన్ వేయాలి మూమెంట్ కోసం. అక్కడేమో స్ప్రింగుల్ లాగా ఉండే మర్రి ఓడల్ని అటు వాళ్ళని పిలిచి తీసుకొచ్చి వేసి నైట్లో అక్కడ ఏ పాము ఉందో ఏ ఇది ఉందో తేలించోళ్ళ నైట్లో క్రియేటివ్ లైటింగ్ చేసి అది ల్యాంప్ పట్టుకెళ్తే దానిలాగానే ఎక్స్పోజర్ ఇచ్చి అన్వేషణలో సన్సెట్స్ సన్ రైజెస్ కెమెరా మూమెంట్ పర్టికులర్గా ఒక సినిమాటోగ్రఫీ స్టూడెంట్కి మంచి మేత సినిమా. అలాగే సీతార్లో ఒక సాంగ్ ఒకటి ఉంటుంది, జిలిబిలి పలుకుల, అంత దాని నిండా కూడా ఫిల్మ్ మేకింగ్ తాలూకు ఇవే. సెట్టు, లైట్లు, లెన్స్, జూమింగ్, జూమ్ బ్యాక్, సర్కులర్ ట్రాలీ, సన్సెట్, సన్ రైజు, ఆపోజిట్ ట్రాలీ, ఈ ట్రాలీ, సర్కులర్ ట్రాలీ, అన్ని రకాలు సినిమా వాతావరణం చేస్తూ అలాగే చాలా చేశానండి. సో మీ కెరియర్లో అంటే మీరు కొంచెం ఆ బిజీ షెడ్యూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఫిలిం ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి లెక్చర్లు ఇవ్వటం కానీ, ఫిలిం ఫెస్టివల్స్కి హాజరవటం కానీ, ఇక్కడ లోకల్గా జరిగే ఫెస్టివల్స్ని జరపడం కానీ, ఇలా రకరకాల యాక్టివిటీస్లో బాగా బిజీగా ఉన్నారు కదా. సో ఏది మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది? చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం కొంచెం నేను లేట్గా వచ్చా. చెన్నై అంటే స్వతహాగా నాకు ఇష్టం అండి. దాని కారణాలు ఏంటంటే మా నాన్నగారు చెన్నైలో ఆవడిలో పుట్టారు. సో అది ఒకటి ఉంది, మా నాన్నగారు తాలూకు ఫ్యామిలీస్ వాళ్ళంతా చుట్టాలంతా అక్కడే ఉన్నారు. చెన్నై కల్చర్ అంటే నాకు బాగా ఇష్టం, డిసిప్లిన్ కల్చర్ అంటే. అక్కడి నుంచి రావడం డిలే చేశా, ఏంటి షిఫ్ట్ అవుతున్నారు కదా, ఇక్కడికి వచ్చేస్తున్నారు మొత్తం. నేను వచ్చే టయానికి ఇక్కడ కొంచెం అన్నీ ఫిలప్ అయిపోయినాయి. ఓకే, ఆ టైంకి నాకు రాగానే ఆపర్చునిటీ సినిమా చేయడానికి ఇక లేవు. బట్ ఫ్యామిలీని షిఫ్ట్ చేశాను, ఇన్కమ్ ఉన్నదేదో ఉంది బట్ ఇన్కమ్ రావాలి కదా. అప్పుడు భిక్షు గారు అని మీకు తెలుసు కదా, ఎవరు, సెంట్రల్ యూనివర్సిటీ, అతను నన్ను పిలిచి అక్కడ ఏంటంటే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ప్రిజర్వింగ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని వాళ్ళకి కోర్సు చేయాలన్నమాట. అక్కడ ఆ రూపంలో నన్ను పిలిచారు. ఓకే, నన్ను పిలిచి వీడియోగ్రఫీ చేయాలి, వాళ్ళు అయితే చేస్తారు, డయింగ్ ఆర్ట్స్, ఉన్న ఆర్ట్స్ అలా ప్రిజర్వ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ సిలబస్లో. నన్ను పిలిచి మీరు ఆటోమేటిక్గా ఫిలిం మేకింగ్ కూడా చెప్పండి, పిల్లలు మీ కంట్రోల్కి వచ్చేస్తారని ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. అది 6 సంవత్సరాలు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విజిటింగ్ ఫ్యాకల్టీ. అది పట్టుకొని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇంకా అట్లా అట్లా. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 6 సంవత్సరాలు. నెక్స్ట్ రామానాయుడు ఫిల్మ్ స్కూలు. అంతకంటే 2010లో రామోజీరావు గారు ఓపెన్ చేశారు ఫిల్మ్ స్కూల్, రాఫ్ట్, రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. దానికి ఒక డైరెక్టర్, నేనేమో ఫ్యాకల్టీ ఫర్ సినిమాటోగ్రఫీ. అలాగా తర్వాత అన్నపూర్ణలో చేశాను. ఇదేంటంటే ఇన్కమ్ ఉంది అండ్ ఐ లైక్ టీచింగ్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి చెప్పేటప్పుడు ముందు నేను నేర్చుకోవడం అవసరపడింది. అందులో ఫిల్మ్ అయితే నేను తోపుని, ఫిల్మ్ గురించి నాకు ఎవరేం చెప్పక్కర్లా. బట్ డిజిటల్ ఎంటర్ అయిన తర్వాత నేను కూడా నేర్చుకొని వాళ్ళకి ఇలాగా అప్గ్రేడ్ అవుతున్నా, అది నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యాను. కాదు సార్, ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ అనేది అన్ని డిపార్ట్మెంట్లలోనూ చచ్చుకుపోయింది బాగా, ప్లస్ డామినేట్ చేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఒక రకమైన సైంటిఫిక్ వైరస్. ఇది ఇప్పుడు మనం దీనికి వచ్చింది ఏంటంటే, మన ఇంతమధ్య 2020లో మనకు వచ్చిన వైరస్ ఏంటి? కరోనా వైరస్. మీరు ఆపగలిగారా? పోయిన వాళ్ళు పోయారు, ప్రపంచం చచ్చిపోలేదుగా, మనంతా ఉన్నాంగా.
అలాగే ఏదైనా కూడా అవన్నీ వస్తాయి పోతాయి. మన టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా, ఆర్టిఫిషియల్ ఆ మాట అందులోనే ఉంది. ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, అది ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ ఎవడు చేశాడు, మళ్ళీ ఇంటెలిజెంట్ మనిషే చేశాడు. కాకపోతే కంట్రోల్ తప్పితేనే ప్రాబ్లం. పద్ధతి ప్రకారం చేసుకుంటే పర్వాలేదు. ఏది ఏమైనా 100 మంది చేసే పని ఒకదాంతో అయిపోయింది. అది ఆర్టిఫిషియల్ కాదు. బ్రిటిష్ వాళ్ళు మన మీద మరమగ్గాలను పక్కన పెట్టి అప్పటి నుంచే ఉంది. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్ది అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో ఇటు సైడ్ నెగిటివిటీ ఎంత ఉంటుంది. అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సింది అంతే. ఏఐ అనేది ఒక రకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో మన అందరినీ పడేసింది. అలాగంటే ఏఐ మీద ఎక్కువ మంది బతుకుతున్నారు ఇప్పుడు ప్రపంచం అంతా. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఒక మనిషి దగ్గర ఇంతలా ఇది ఉండేది, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇది అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి అందరికీ వర్క్ వచ్చిందో, ఏఐ వాళ్ళు కూడా వినటానికి మన మీద ఇన్వేషన్ వచ్చింది, అందరూ మెషిన్ అన్నీ చేసేస్తుంది అన్నాడు. కానీ దానికి కూడా ఏఐని మీరు కరెక్ట్గా చేయకపోతే ఎందుకు పనికిరాదు. ఏఐ చేయాలంటే మళ్ళీ మీ ప్రాంప్టింగ్ పక్కాగా ఉండాలి. ప్రాంప్టింగ్ మెకానిజం నేర్చుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వెళ్ళాలి. మంచి ఉంది, చెడు ఉంది. సో చెడు వచ్చింది, దాన్ని హౌ టు క్యూర్ ఇట్, ఏం చేయాలి, దానికి వ్యాక్సిన్ అంటే కనుక్కోండి. ఏఐకి వ్యాక్సిన్ కనుక్కుందాం త్వరలో. దాన్ని అలా వదిలేస్తామా? వదిలేయం, దాన్ని వ్యాక్సిన్ చేద్దాం. నాకైతే ఒక హాలీవుడ్ సినిమా సబ్జెక్ట్ ఒకటి అనిపించింది. సంబడి హూ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ ఆఫ్ ఏఐ దీంతో వచ్చి కూడు లేకుండా గుడ్డ లేకుండా బయటపడ్డ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి ఒకటి కనిపెడతారు. నేను కథ చెప్పేస్తున్నాను, ఎవరైనా చేస్తే నాకు రైట్స్ ఇవ్వాలి. ఇదేంటంటే వాళ్ళు చేసిన ఇదేంటంటే ఎట్ వన్ పాయింట్ మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏఐ అనేది ఫంక్షన్ కాదు. ఓకే, వీడు చేసిన దీనివల్ల దాన్ని ఏమంటారు, యాంటీడోట్లు కనిపెడతారు కదా దీంట్లో. అదొక తమాషా థాట్. సో మీరు మీ గురువులకి ఒక విధంగా మంచి పేరు తీసుకొచ్చారు. అలా మీ శిష్యుల్లో మీకు పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే స్వామి గారి దగ్గర నుంచి వచ్చిన గోపాల్ రెడ్డి, నేను అంత రేంజ్కి వీళ్ళు ఎదగలేదు కానీ ఉన్నారు. లోకి అని నా దగ్గర నాకు పీక్ పీరియడ్లో సుబ్బారావు, లోకి, శివ అని ముగ్గురు ఉండేవాళ్ళు. అందరూ డైరెక్ట్గా విశ్వనాథ్ గారికి, వంశీ కానీ వీళ్ళందరూ మహా ప్రేమ కూడా, కష్టపడి బాగా యాక్టివ్గా ఉంటారు. శివ అనేవాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. లోకి ఇప్పుడు కాకినాడ షిఫ్ట్ అయ్యాడు, పెద్ద బిజీగా లేడు. వంశీతో కొన్ని సినిమాలు చేశాడు. రేలంగి వెంకటరామయ్య గారికి వరుసకి మేనల్లుడు ఏదో అవుతాడు. ఓకే, కాకినాడ జైంట్ అనమాట. సుబ్బారావు అనే అతను వంశీతో కొన్ని సినిమాలు చేశాడు, వేరే కొన్ని సినిమాలు చేశాడు. అతను కూడా పెద్ద లైమ్ లైట్లో లేడు ఇప్పుడు ప్రస్తుతం. అతను ఏంటో వేరే బర్డ్స్ లేవు. ఓకే. సో ఫైనల్గా ఏంటి ఇప్పుడు రఘు గారి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అసలు? నా ప్లాన్స్ నాకు ఉన్నాయి సార్. అదేంటంటే ఏదో ఒక చిల్డ్రన్ సబ్జెక్ట్ ఒకటి నేను ఏదో మనసులో పెట్టుకుని వర్కౌట్ చేసుకుంటున్నా. అది కొంతవరకే నేను రివీల్ చేయాలి. అదేంటంటే అన్యూజువల్ చిల్డ్రన్స్ ఫ్యాంటసీ సినిమా. ఓకే, అన్యూజువల్ ఆ థాట్ తమాషగా ఉంటుంది అనమాట. అదొకటి ఉంది. ఓకే, అదొకటి. అది కాకుండా ఇంకోటి ఉంది, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్, క్యాన్స్ ఫెస్టివల్, వీటికన్నిటికీ ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు కాబట్టి స్ట్రైట్ ఎయిమింగ్ టు బుల్స్ ఐ అన్నట్టుగా, దానికే అన్నట్టుగా ఇంకో సబ్జెక్టు రెడీ చేసి పెట్టుకున్నాను. అది కరెక్ట్గా టైం వచ్చినప్పుడు విరుచుకుపడతాను దాంతో. అది టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ అట్రాక్టింగ్ టైటిల్ అనమాట. ఓకే, ఎస్, టైటిల్తోనే నేను పానోరామాకి ఎంటర్ అవుతాను, నేషనల్ అవార్డ్స్కి ఎంటర్ అవుతాను, క్యాన్స్ ఎంటర్ అవుతాను, అన్నీ ఎంటర్ అవుతాను. నా దగ్గర డబ్బు ఉంటే ఈ పాటికే మొదలుపెట్టేవాడిని. బట్ ఐడియాస్ ఎక్కువగా ఉన్నాయి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఐడియాస్. ఏ నహి హై, ఓకే, పైసా మీ పరమాత్మ ఇప్పుడు ప్రస్తుతం నాతో ఇంకా జత కట్టలేదు. సో ఇన్నేళ్ల జర్నీలో మీరు సంపాదించింది ఏంటి? అలాగే మీ వారసులు ఏం చేస్తున్నారు? చెప్తాను, ఇది కూడా సరదానే. నేను 2 సంపాదించా. ఇంత పేరు, ఇంత పొట్ట, ఉండడానికి పర్వాలేదు. నా 2 పిల్లలు
వద్దురా వద్దురా నాలాగా కష్టాలు పడొద్దురా సినిమాకి రావద్దురా అంటే ఇద్దరు సినిమాకి వచ్చారు. మ్మ్. ఒక అతను డైరెక్షన్ డిపార్ట్మెంటు త్వరలో డైరెక్టర్ కాబోతున్నాడు. ఆడి పేరు ధీరజ్, చిన్న అబ్బాయి. ఓకే. పెద్ద అబ్బాయి దిలీప్ న్యూజిలాండ్ వెళ్ళి గ్రాఫిక్స్ వాళ్ళతో చేసుకొని వచ్చాడు. ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ క్రియేటివ్ గ్రాఫిక్స్ చేయగలిగిన మంచి ఇన్నోవేటివ్ బ్రెయిన్ దిలీప్. వాడు పెద్దవాడు, ధీరజ్ చిన్న అబ్బాయి. ఇది నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఈ స్వాతి ముత్యం 40 ఇయర్స్ విశేషాలతో పాటు మీ కెరియర్ గురించి అనేక విషయాలను మాతో షేర్ చేసుకున్నారు. మీరు తీయబోయే బాలల చిత్రం మంచి సక్సెస్ అవ్వాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీలాగే మీ అబ్బాయిలు ఇద్దరు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఇండస్ట్రీలో సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ చిన్న యూ. రిక్వెస్ట్ ఇది ఈజ్ రైట్ అకేషన్. నేను సెప్టెంబర్ 20th, 1974లో వాయినీలో చేరిన శుభగడియల నుంచి ఇప్పటివరకు కూడా ఉన్న ఇది నా స్టూడెంట్స్ రికార్డ్ చేస్తున్నారు, ఎపిసోడ్స్కి వస్తున్నాయి. ఓ, ఎంవి రఘు ఫిలిం డైరీస్ ఓకే. యూట్యూబ్లో ఉంది. నేను కొన్నే చెప్పాను ఇప్పుడు ఈ గివెన్ టైంలో. దాంట్లో పూర్తిగా డీటెయిల్డ్గా విత్ ఫోటోగ్రాఫ్స్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ సినిమా అది అన్నీ ఉన్నాయి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. Yes. చూశారు కదండి, రఘు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.